1 Corinthians chapter 4, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 2. 2వ వచనం. முதல்ல நாம் அது தெலுங்கு வெர்ஷன்ல எப்படி இருக்கோ அப்படியே நான் வாசிப்போம். మొదట్లో తెలుగులో ఎలా ఉందో అలాగే మనం చదువుదాం. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. Verse 2 only. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. அதாவது எப்படி இருக்கு அந்த வேர்ட்ஸ் எப்படி இருக்கு அப்படின்னா தமிழ் பைபிள்லயும் அப்படிதான் இருக்கு. ఈ వచనం ఎలా ఉందంటే తమిళ బైబిల్లో కూడా ఆ విధంగానే ఉంది. அதாவது ஒரு சர்வெண்ட், தேவனுடைய உக்கிரானக்காரன், ஊழியக்காரன் உண்மை உள்ளவனாய் காணப்படுவது அவசியம் அப்படின்றது. దేవుని యొక్క సేవకుడు అంటే దేవుని సేవ చేసేవాడు నమ్మకమైన వాడై ఉండట అవశ్యము అని రాయబడి ఉంది. ஆனால் TLBல எப்படி இருக்கு, ద లివింగ్ బైబిల్ పారాఫ్రేస్ వెర్షన్ல எப்படி இருக்குன்னு అది వాసిచి కాண்பிக்கிறேன். TLBలో ఎలా ఉందంటే నేను దాన్ని చదివి వినిపిస్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఏ సర్వెంట్ ఈస్ దట్ హీ డస్ just what his master tells him to do. TLBలో ఎలా ఉందంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సేవకుడికి తన యజమానుడు ఏం చెప్తాడో అది మాత్రమే చేయటం. అవ్వదా అంతే. The most important thing about a servant is that he does just what his master tells him to. ఒక సేవకునికి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన యజమానుడు ఏమి చెప్తారో కేవలము అది మాత్రమే చేయడం. பிரியமானவர்களே, நாம் அவருக்கு நாம் தொண்டு செய்யும்படிக்கு நாம் ஒப்பு கொடுத்திருக்கிறோம். దేవుని సేవ చేయడానికి మనల్ని మనం అప్పగించుకున్నాం. நம்மளுடைய யோசனை, நம்மளுடைய புத்தி, நம்மளுடைய வழிகள், நம்மளுடைய நினைவுகள் எல்லாம் செய்யக்கூடாது. మన ఆలోచనలు మన బుద్ధి ప్రకారము మనకి తోచిన విధముగా మనం చేయకూడదు. ஏன்னா நம்மளுடைய குடும்ப வாழ்க்கையிலும் நம்மளுடைய பர்సனல் லைஃப்லயும் அப்படி இருக்கு. ఎందుకంటే మన కుటుంబ జీవితంలోనూ మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. அது போலவே நாம் எதையும் செய்யணும்னு நினைக்கிறோம் அப்படின்னா காட்ஸ்னுடைய மினிஸ்ட்ரி, சர்ச் மினிஸ்ட்ரி அது மாதிரி செய்யணும்னு நம்ம நினைக்கிறோம். మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసినట్లు మన కుటుంబ జీవితంలో చేసినట్లుగానే దేవుని సేవలో కూడా చేయాలని మనం అనుకుంటున్నాం. அப்படின்னா என்ன ஆயிடும் அப்படின்னா ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే நாம் దేవుడి శిక్షకి కూడా நாம் ఆలైడుவோம். అలా జరిగినప్పుడు దేవుని శిక్షకు కూడా మనం పాత్రలం అవుతాం. நாம் ஒரு சில காரியங்களை நான் காண்பிக்கிறேன். కొన్ని సంఘటనలు మీకు చూపిస్తాను. లూక్ చాప్టర్ 10, లూకా సువార్త 10వ అధ్యాయం వైపు తిప్పుదాం. మార్తాల్ మరియాల గురించి మనం వాసిக்கிறோம். మరియా మార్తల గురించి మనం ఇక్కడ చదువుతాం. 38వ వచనத்தில் వాసిக்கிறோம். 10వ అధ్యాయము 38వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. జీసస్ బెతానియాకు வந்திருக்கிறார். యేసు ప్రభు బేతనియాకి వెళ్ళారు. அங்க మార్తాల్ మరియాల్ இருக்கிறார்கள். అక్కడ మార్తా మరియా ఉంటున్నారు ఆ ఊర్లో. verse 39 లో వాసిக்கிறோம். మరియాల్ இயேசுவின் பாதத்தருகே உட்கார்ந்து அவருடைய வசனத்தை கேட்டுக்கொண்டிருந்தார். 39లో మనం చదువుతాం. మరియా ఆమె సహోదరుండెను, ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. முதல்ல லிசனிங், முதல்ல அவர் என்ன சொல்றாருன்னு முதல்ல நம்ம கேட்கணும். நமக்கு మొదట్లో ఆమె ఏం చేస్తుందంటే అలా వింటుంది. మొదటగా మనం ఏమి చేయాలంటే ఏమి చెప్తున్నారో అది వినాలి. நம் கிரி செய்கிறது, சர்வ் பண்றதெல்லாம் அப்புறம் பேசிக்கும். మనం సేవ చేయడం తర్వాత మనం పని చేయడం అనే తర్వాత గురించి ఆలోచిద్దాం. దాని తర్వాత విషయం అది. முதல்ல நம்மளுடைய பார்ட்ல ஃபர்ஸ்ட் worship இருக்கட்டும். మన భాగంలో మనం చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే ఆరాధన. సర్వింగ్ అப்புறம் இருக்கும். తర్వాత సేవ తర్వాత. worshipper-ஆ இல்லாம சர்வரா இருக்க முடியாது. ఆరాధికుడిగా ఉండకుండా నువ్వు సేవకుడిగా ఉండలేవు. இங்க మరియాల్ దేవునుடைய பாதத்தில், கிறிஸ்துனுடைய பாதத்தில் அவர் என்ன சொல்றாருன்னு கேக்குறார். ఇక్కడ మరియా ఏం చేస్తుందంటే యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన ఏం చెప్తారా అని వింటుంది. நாம பேசிட்டே இருக்கிறதெல்லாம் கிடையாது. మనం చెప్పడం మాత్రం, మనం మాట్లాడుతూ ఉండడం కాదు. ஆண்டவரே நீங்க பேசுங்க, ప్రభువా మీరు మాట్లాడండి. இது நம்மளுடைய பிராக்டிஸா இருக்கணும். நமக்கு ఇది మనకు ఒక అభ్యాసంగా మారాలి. தேவரே உம்முடைய சத்தத்தை நான் கேட்கணும். దేవా నీ స్వరము నేను వినాలి. சில சமயங்கள்ல நம்ம அப்படி உட்கார்ந்திருப்போம். டிவோஷன் டைம்ல தேவனிடத்தில் பர்சனலா நம்மளுடைய இன்னர் சாம்பர்ல நம்ம உட்கார்ந்திருப்போம். కొన్ని సమయాల్లో కొన్ని సంఘముల్లో మనం అలా కూర్చుని మనం అంతరంగంలో మనం దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాం. சில சமயங்கள்ல தேவனிடத்திலிருந்து ஒரு சத்தத்தை நாம் கேட்க கூட முடியாது. కొన్ని సమయాల్లో దేవుని దగ్గర నుంచి ఒక మాట కూడా మనకి వినపడడానికి అవ్వదు. சில சமயங்கள்ல கேட்கும்.
కొన్నిసార్లు వింటాము, சில சமயங்கள்ல கேட்காது. కొన్ని సమయాల్లో మనకు వినపడదు. ஓகே, அந்த டைம்ல நாம ஒரு பைபிள் ரீடிங் கூட வச்சுக்கலாம். ఆ సమయాల్లో మనం బైబిల్ రీడింగ్ కూడా పెట్టుకోవచ్చు. ஓகே, ஆண்டவரே என்னுடைய இன்னர்ல உள்ளிருந்து பேசுகிற சத்தத்தை என்னால் கேட்க முடியல. அப்ப ప్రభువా, అంతరంగంలోంచి చెప్పబడే మాట నాకు వినపడిన పక్షంలో எனக்கு காதுல விழுவல, உள்ளார நான் கேட்க முடியல. నా అంతరంగంలో లోపల నుంచి వచ్చే మాట నాకు వినపడట్లేదు. ஓகே, நான் வேர்ட் ஆஃப் காட் நான் வாசிக்கிட்டோம். అప్పుడు నేను ఇంకా దేవుని వాక్యం చదువుతా. எனக்கு இதுல இருந்து எனக்கு பேசுங்க, ఈ వాక్యంలోంచి నాతో మాట్లాడండి. ஓகே, நாம் நாம உணர்வு அடைஞ்சிட்டு நாம் போலாம். అలా చదువుతూ మనం వెళ్తూ ఉంటాం. ஓகே, எவ்வளவு நேரம் தான் நம்ம உட்கார்ந்துட்டே இருக்க முடியும்? అలా ఎంతసేపు మనం అలా కూర్చుని ఉండగలం? 10 minutes 15 minutes half an hour நம்ம உட்கார்ந்திருக்கலாம். 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక అరగంట అలా మనం కూర్చోవచ్చు. ఓకే, நான் அதோட கூட நாம் எழுந்திருச்சறோம். తర్వాత మనం లెగిసిపోతాం. ஆனாலும் அதே ஸ்பிரிட்லயே கண்டினியூ பண்றோம் ஹோல் டே. కానీ రోజంతా అదే ఆత్మతో కొనసాగించబడుతూ ఉండాలి. ஆண்டவரே உம்முடைய சத்தத்தை நான் கேட்கணும். ప్రభువా, నీ స్వరము నేను వినాలి. ஓகே, இது worship. ఇది ఆరాధన. இயேசுனுடைய பாதத்தடியில் உட்கார்ந்து அவருடைய வசனத்தை கேட்டுக்கொண்டிருந்தார். యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు వింటూ ఉండడం. మార్తాల్ మార్తా అంటుంది, verse 40 లో వాసిக்கிறோம். 40 వచనంలో మనం பற்பல வேலைகள் செய்வதில் மிகவும் வருத்தம் அடைந்தார். అంటే విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత తొందర పడుతుంది. ఓకే, அவ அதுல ஏதாவது பர்சனல் செல்ஃபிஷ் மோட்டோ ஏதாவது இருக்கான்னு கேட்டா இல்ல. ఆమె దగ్గర ఏదన్నా స్వార్థపూరితమైన ఉద్దేశం ఉందా అంటే అది లేదు. ஏதோ பணத்துக்காக செய்தாளா? ఆమె ఏదో డబ్బుల కోసం చేస్తుందా? ஏதோ ஹானருக்காக செய்தாளா? ఏదో ఘనత కోసం చేస్తుందా? ஏதோ செல்ஃப் இம்பார்ட்டன்ட் செல்ஃப் சீக்கிங்காக ஏதாவது செய்தாளா? స్వీయను వెతకడానికి కోసం ఏమన్నా చేస్తుందా మార్తా? ஆனால் ஆண்டவர் மேல உள்ள அன்பின் நிமித்தம் பற்பல வேலைகள் செய்தாள். ఆమె దేవుని మీద ఉన్న ప్రేమతో ఈ పనులన్నీ చేస్తుంది మార్తా. ஆனாலும் அது ஆண்டவர் என்ன செய்யலன்னு ஏத்துக்கல. అయినా గానీ దేవుడు ఏం చేశారంటే దాన్ని తీసుకోలేదు, స్వీకరించలేదు. இப்பதான் verse 40ல நம்ம எதை ஃபிக்ஸ் பண்ணணும் அப்படினா, ఇప్పుడు 40 వచనంలో దేని మీద మన గురి ఉండాలి అంటే 1 Corinthians 4:2 இங்க இருந்தா ஃபிக்ஸ் பண்ணணும். நம்ம ఇక్కడ ఈ 40 వచనం నుంచి 1 కొరింథీయులు 4వ అధ్యాయం 2వ వచనం మీదకి మన దృష్టి వెళ్ళాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏది అతి ప్రాముఖ్యమైనది? మాస్టర్ என்ன சொல்றாரோ அது செய்யறதுதான். యజమానుడు ఏమి చెప్తున్నారో అది చేయడం మాత్రమే. ఓకే, మార్తా ఏதாவது புரோட்டா குருமா ஏதாவது பிரியாணி செய் அப்படின்னு ஆண்டவர் சொன்னாரா? ప్రభు వచ్చి, అమ్మా మార్తా ఏదైనా కొంచెం బిర్యానీ చెయ్యని అని చెప్పారా? நாங்க 13 பேர் வந்திருக்கோம், మేము 13 మంది వచ్చాము. ఓకే, மரியா இங்க உட்கார்ந்துட்டு நீ இந்த வேலையை பாரு ஜீசஸ் சொன்னாரா? మరియా ఇక్కడ కూర్చుంటది, నువ్వు ఆ పని చేయని యేసుప్రభు ఏమైనా చెప్పారా ఆవిడకి? அவர் சொல்லலே. యేసుప్రభు అలా చెప్పలేదే. அவர் சொல்லாத உன்னை ஏன் செய்யணும்ங்கற? ఆయన చెప్పనది ఎందుకు చేయడం అని అడుగుతున్నారు. మార్తాల్ பற்பல வேலைகள் செய்தில் வருத்தம் அடைந்தாள். నువ్వు విస్తారమైన పనులు పెట్టుకోవడం చేత నువ్వు బాధపడుతున్నావు. அதுல என்னென்னலாம் இருக்கு அப்படின்னா, అక్కడ ఏమేమి ఉందంటే, கிறிஸ்து சொல்லாத ஒன்றை நாம் செய்வோமானால், యేసు ప్రభు చెప్పనది మనం ఏమైనా చేస్తున్నామంటే நமக்கு என்ன மீதி அப்படின்னா வருத்தம் தான் மீதி. మనకి ఏం మిగులుతుంది అంటే ఆ తొందర మాత్రమే మిగులుతుంది. அடுத்தது பாயிண்டிங் ஃபிங்கர் தான், బ్లేమింగ్ தான். తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద వేలు చూపించడం, அதான் மிச்சம். అదే మిగులుతుంది. ஒண்ணு நான் வருத்தம் அடைவோம், మొదటగా నేను తొందరపడతాను, அடுத்தவர்களை ப்ளேம் பண்ணுவோம், ఇతరులని తర్వాత నేను అలాగా వేలు పెట్టి. ஆனா யாருக்காக மினிஸ்ட்ரி பண்றோம்? మనం ఎవరికి మనం సేవ చేస్తున్నాం? கிறிஸ்துவுக்காக மினிஸ்ட்ரி செய்றோம். మనం యేసు ప్రభువుకు సేవ చేస్తున్నాం అంట. நம்ம நினைக்கலாம், మార్తాల్ நினைச்சிருக்கலாம், நான் எந்த செல்ஃபிஷ் மோட்டிவ்காக நான் செய்யலன்னு சொல்லலாம். ఆ మార్తా అనుకోవచ్చు, నేను యేసు ప్రభువుకే సేవ చేస్తున్నాను, నాకు ఏ స్వార్థము లేదు, నీ స్వార్థము లేకుండా సేవ చేస్తున్నాను అనుకోవచ్చు. ஆனா கிறிஸ்து சொல்லல. కానీ యేసు ప్రభు చెప్పలేదు అలా. பிரியமானவர்களே, அப்ப நாம் ஆண்டவருக்கு சேவகம் பண்ணுகிற சர்வ் பண்ணணும்னு நினைக்கிறவர்கள் மாஸ்டர் என்ன சொல்றாரோ அதை தான் செய்யணும். దేవుని సేవ చేయాలనుకునే వాళ్ళు యజమానుడు ఏమి చెప్తున్నారో అది మాత్రమే చేయాలి. நான் முதல்ல டேவிட்டை நான் காண்பிக்க விரும்புகிறேன். మొదట్లో దావీదుని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. அதுக்கு முன்னதாக ஒரு வேர்డ్స్, Proverbs chapter 14. దాని ముందుగా ఒక వచనం చూపించాలనుకుంటున్నాను మీకు. Proverbs సామెతలు 14వ అధ్యాయం. 14. సామెతలు 14వ అధ్యాయం verse 12. 12వ వచనం వైపు తిప్పు. மனுஷனுக்கு செம்மையாய் வழி தோன்றும், ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, அதனுடைய முடிவு மரண வழி. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. yes, next chapter 16 లో వాసిக்கிறோம். అదే మరి తర్వాత 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. verse 25 లో వాసిக்கிறோம். 25వ వచనంలో మనం మనుషునికి செம்மையாய் தோன்றுகிற வழி உண்டு, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, அவனுடைய முடிவு மரண வழி. అయినను తుదకు అది మరణమునకు చేరును. ఓకే, இந்த வேர்ஸ்க்கு நாம் டேவிட் நாம் பாப்போம். ఈ వచనానికి ఇప్పుడు దావీదుని మనం జత చేసి చూద్దాం.
டேவிட் தனக்கு செம்மையான ஒரு வழியில ஒரு காரியத்தை செய்யணும்னு நினைச்சார். దావీదు తనకి ఇష్టమైన ఒక మార్గంలో ఒక పని చేయాలనుకున్నాడు. நீண்ட வருஷங்களாய் தேவனுடைய பெட்டி பிலிஸ்தீனர்கள் அண்டையில் இருந்தது. பிலிஸ்டீன்ஸ், காட்ஸ் ஆர்க், தேவனுடைய பெட்டி, దేవుని మందసము ఆ ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. அப்புறம் அங்கிருந்து புறப்பட்டு இஸ்ரவேலுடைய எல்லைக்கு வந்துருச்சு. ఇప్పుడు అక్కడి నుంచి ఇశ్రాయేల్ యొక్క ప్రాంతంలోనికి వచ్చింది. டேவிட்டுக்கு நல்ல ஒரு தேவனுடைய நாமத்தின் மேல் உண்டான ஒரு வைராக்கியம், దేవుని మీద విషయంలో ఎంతో వైరాగ్యం కలవాడుగా దావీదున్నాడు. நல்ல இன்டென்ஷன், குட் இன்டென்ஷன், చాలా మంచి ఉద్దేశం కదా అది. தேவனுடைய பெட்டியை தேவனுடைய நகரத்துக்கு கொண்டு வரணும், దేవుని యొక్క మందసాన్ని దేవుని నగరానికి తీసుకురావాలి. அதாவது இப்படி ஒரு காரியத்தை ஞாபகம் வச்சுக்கோ, காட்ஸ் வில், காட்ஸ் வே, காட்ஸ் டைம். ఇప్పుడు 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని చిత్తము, దేవుని మార్గము, దేవుని సమయము. தேவனுக்கு சித்தமானது, దేవుని చిత్తమైనది தேவனுடைய வழியில், దేవుని మార్గములో, தேவனுடைய நேரத்தில் செய்யப்படணும். దేవుని సమయంలో చేయాలి. அதனுடைய பர்சனல் லைஃப், ஃபேமிலி லைஃப், சர்ச் லைஃப்ல, అది మన వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, సంఘములోనైనా. ஓகே, தேவனுடைய பெட்டி దేవుని నగరத்துக்கு வரணுங்கிறது தேவ சித்தமா? தேவ சித்தம். దేవుని యొక్క మందస్సము దేవుని పట్టణానికి నగరానికి రావడం దేవుని చిత్తమా? దేవుని చిత్తమే. ఓకే, దేవునుடைய நேரமா? எஸ், ஏற்கனவே வந்திருக்கூடாது. అది దేవుని సమయమా అంటే అవును, ఇదివరకే రావాలి. అది நீண்ட வருஷமா அது மேட்ல கிடக்குது, కొన్ని సంవత్సరాలుగా అది బయట ఉండిపోయింది. அதை உள்ளார கொண்டு வரணும் தாவீதுக்கு ஒரு பாரம் இருந்துச்சு. దాన్ని లోపలికి తీసుకురావాలని దావీదుకు ఒక భారం వచ్చింది. ఓకే, దేవునుடைய நேரம் ఓకే, దేవుని సమయం ఓకే, దేవుனுடைய சித்தம் அது, దేవుని చిత్తము కూడా సరే, దేవుனுடைய வழியில் அது கொண்டு வர வேண்டும். కానీ దేవుని మార్గంలో దాన్ని తీసుకురావాలి. அது என்ன దేవుனுடைய வழி? అదేంటి దేవుని మార్గం అంటే? ஆசாரியர்கள் தான், லேவியர்கள் தான் இந்த பெட்டி தூக்கிட்டு வரணும். ఎవరు తీసుకురావాలంటే సేవకులు, అంటే లేవీయులు, యాజకులు మాత్రమే దాన్ని మోసుకుని రావాలి. దేవునుடைய அந்த பெட்டியை யார் தூக்கணும்? லேவியர்கள் தான், ஆசாரியர்கள் தான் தூக்கணும். దేవుని మందసాన్ని ఎవరు ఎత్తాలి అంటే లేవీయులు, యాజకులు మాత్రమే దాన్ని మోయాలి. ஆனால் டேவிட்டுக்கு அவருக்கு செம்மையாய் ஒரு வழி தோன்றியது. దావీదుకి మంచిగా ఒక మార్గముతో అనిపిస్తుంది. 2 சாமுவேல் சாப்டர் 6, రెండో సమయాలు 6వ అధ్యాయం వైపు తిప్పుదాం మనం. நாம் இங்க வாசிக்கிறோம், அவருக்கு செம்மையாய் தோன்றின வழி, తనకి సరైనగా కనపడిన మార్గము இங்க வாசிக்கிறோம். 2 சாமுவேல் చాప్టర్ 6, రెండో సమయాలు గ్రంథము 6వ అధ్యాయము verse 3 వాసిக்கிறோம். 3వ వచనంలో మనం చదువుతాం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులను ఉజ్జాయను, అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఓకే, ఇది யாருடைய வழி? ఇది ఎవరి మార్గం అండి? దావీదునుடைய வழி, దావీదు మార్గం. దావీదుకి எப்படி தோன்றது? దావీదుకి ఇది ఎలాగా అనిపిస్తుంది? செம்மையாய் தோன்றியது, చాలా మంచిగా అనిపిస్తుంది. நல்ல இன்டென்ஷன், మంచి ఉద్దేశమే. దేవుడి పెట్టి உள்ளார கொண்டு வரணும், దేవుని మందసం లోపలికి తీసుకురావాలి. ఓకే, அதுக்கு உண்டான நேரமும் அதுதான். సరే, దానికి మంచి సమయం కూడా అదే. ஆனா தேவனுடைய வழி என்ன? కానీ దేవుని మార్గం ఏంటి? லேவியர் சுமக்கணும், లేవీయులు మొయ్యాలి. ஆனால் இதை ஒரு புது ரதத்தில் ஏற்றி யாராரோ தூக்கிட்டு வந்தாங்க. இங்க வாசிக்கிறோம், verse 7 வாசிக்கிறோம். ఇక్కడ కొత్త బండి ఎక్కించి ఎవరెవరు తీసుకొస్తున్నారు 7వ వచనంలో మనం చూస్తాం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. இல்ல, மேல கூட வாசிக்கிறோம், verse 6 6 నుంచి మనం చదువుదాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. 8వ వచనంలో కూడా యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవమును కలుగు చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. அது ஊசாவின் மேல் விழுந்த அடி அல்ல, அது தாவீதுக்கே விழுந்த அடி. అది ఉజ్జా మీద పడిన శిక్ష కాదు, దావీదు మీద పడిన శిక్ష. ఓకే, దావీదు కొంచెం కాలத்துக்கு அதை நிறுத்தி வச்சிட்டார். దావీదు కొంత సమయం ఇంకా దాన్ని అలా నిలిపివేశాడు. பின்னாட்கள நாம் அதை வாசிக்கிறோம், తర్వాత మనం దాన్ని చదువుతాం. தன்னுடைய பாவத்தை அவர் அறிக்கையிட்டார், తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు, உணர்வடைந்தார். తర్వాత ఎంతో మొరపెట్టాడు. எனக்கு செம்மையாய் தோன்றின வழியில நான் அதை செஞ்சுட்டேன், అయ్యో నాకు మంచిగా అనిపించిన మార్గంలో నేను వెళ్ళాను, தேவனிடத்துல ஆலோசனை கேட்க விட்டுட்டேன், దేవుని దగ్గర విచారణ చేయడం వదిలిపెట్టేశాను, தேவனுடைய சித்தம் அவருடைய வழி என்னன்னு தெரிஞ்சுக்க விட்டுட்டேன்,
దేవుని చిత్తమును తెలుసుకోవడం అనే దాన్ని విడిచిపెట్టేశాను. ஓகே, அது பின்னால 1 Chronicles 15ல நம்ம வாசிக்கிறோம் அதை. మొదటి దినవృత్తాంతాలు 15లో మనం చదువుతాం దాన్ని. ஓகே, அதுக்கு பிறகு தேவனுடைய பெட்டியை லேவியர்கள் கொண்டு சுமந்து வந்தார்கள். దాని తర్వాత దేవుని మందసాన్ని లేవీయులు తీసుకుని వచ్చారు. ஓகே, இதை நான் எப்படி எடுத்துக்கிறது, ప్రాక్టికల్ టర్మ్స్ல நான் அதை எப்படி எடுக்கிறது? దీన్ని మనం క్రియాపూర్వకంగా ఏ విధంగా తీసుకోవచ్చు? அதாவது దేవునికి அடுத்த காரியங்கள், சபைக்கு அடுத்த காரியங்கள். ఇది దేవుని క్రియలు అంటే మన సంఘమునకు సంబంధించిన పనుల విషయమే. ஒரு லோக்கல் சர்ச்ல நான் பேர் சொல்ல விரும்பல, ఒక స్థానిక సంఘములో పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. one of our new fellowships ஒரு இடத்துல, ఒక ప్రదేశంలో మనకు కొత్తగా వచ్చిన ఒక ఫెలోషిప్ అది. இங்க எப்படி இப்ப ஆந்திரா தெலுங்கானால சில நியூ ஃபெலோஷிப்ஸ் எல்லாம் உருவாகிறது போல మన ఆంధ్ర తెలంగాణలో కొత్తగా ఎలాగా ఫెలోషిప్లు లెగుస్తున్నాయో ఆ విధంగా தமிழ்நாட்டுல ஒரு இடத்துல, తమిళనాడులో ఒక ప్రదేశంలో ஒரு குரூப் ஆஃப் பீப்புள் இருக்காங்க, நல்ல நம்மளுடைய సేఫ్స్ ట్రూత్స్ ஃபாலோ பண்ணிட்டு வராங்க. మన సత్యములు చక్కగా వెంబడిస్తున్న కొంతమంది గుంపు మనుషులు ఉన్నారు. அவங்களுடைய இடத்துல ஒரு சபை கட்டப்படணும் அப்படிங்கறதுல వాళ్ళ దగ్గర ఒక సంఘము కట్టబడాలని, சர்ச் கட்டப்படணும், பாடி ஆஃப் கிரைஸ்ட் ஃபார்ம் பண்ணணுங்கிறத காட்டிலும் బిల్డింగ్ కట్టపడనుங்கிறதுல ரொம்ப తీవ్రం. వాళ్ళు దేవుని యొక్క శరీరం అంటే కట్టబడడం కంటే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టబడాలనే దాని మీద ఎక్కువగా ఆశ కలిగి ఉన్నారు. நமக்கு ஒரு இடம் வேணும், நமக்கு ஒரு బిల్డింగ్ வேணும், మాకు ఒక స్థలం కావాలి, ఒక బిల్డింగ్ కావాలి. ఓకే, ஒரு சில பிரதர்ஸ் முக்கியமா இருக்கக்கூடிய ஒரு சில பிரதர்ஸ் எல்லாம் வந்து கோர் பிரதர்ஸா இருக்கிறவர்கள் ஒரு தீர்மானம் எடுக்கிறாங்க. అక్కడ సంఘంలో ముఖ్యంగా ఉన్న బ్రదర్స్ అందరూ కలిసి ఒక తీర్మానం తీసుకున్నారు. ஒரு இடத்தை பாக்குறாங்க, వాళ్ళు ఒక స్థలాన్ని చూస్తున్నారు. ஒரு நல்ல ஒரு ల్యాండ్ வருது, ఒక మంచి స్థలం వస్తుంది అక్కడ, அதுக்கு இத்தனை lakhs ன்னு சொல்றாங்க, అది ఇన్ని లక్షలు అని చెప్తున్నారు. ఓకే பிரதர், நீங்க ஒரு இத்தனை lakhs போட்டுங்க, நான் ஒரு இத்தனை lakhs போட்டுக்கிறேன், பிரதர் நீங்க இத்தனை lakhs போட்டுங்க அப்படின்னு அவங்களுக்குள்ளாரே பிளான் பண்ணிக்கிறாங்க. వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారంటే, సహోదరుడా నువ్వు ఇన్ని లక్షలు వెయ్యి, నేను ఇన్ని లక్షలు ఇస్తాను, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అని వాళ్ళే ప్రణాళికలు వేసేసుకుంటున్నారు. ఇది செம்மையா தோணுது, ఇది చాలా మంచి మార్గం కింద అనిపిస్తుంది వాళ్ళకి. இது மாதிரி பிரச்சனைகள் நிறைய நடந்திருக்கு உள்ளார. ఇలాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి. మనిషిహం మనుషులకి ఎல்லாம் హ్యూమన్ వే, మనంతా మానవ సంబంధంగా ఆలోచించడం బట్టి దేవ సంబంధమైన మార్గములు. நல்ல வேளை ஆலோசனை கேட்டார்கள், మంచిది ఏంటంటే వాళ్ళు సలహా అడిగారు కాబట్టి మంచిదైంది అక్కడ. దిస్ ఇస్ హ్యూమన్ వే, దిస్ ఇస్ నాట్ గాడ్స్ వే அப்படின்னு சொல்ல வேண்டியதா. అప్పుడు వాళ్ళకి బ్రదర్స్ ఇది మీరు మానవ సంబంధంగా ఆలోచిస్తున్నారు, ఇది దేవుని మార్గము కాదు, మనుషుని మార్గం అని చెప్పాల్సి వచ్చింది. ఓకే, இன்னைக்கு ஒரு இத்தனை lakhs போடுறாரு, இன்னைக்கு இத்தனை lakhs ஒரு போடுறாரு, இத்தனை lakhs போட்டு சர்ச்சை வாங்கிட்டாங்கன்னு வச்சுக்கோ. అతను ఇన్ని లక్షలు వేసి, ఈయన ఇన్ని లక్షలు వేసి, ఇంకొకరు ఇన్ని లక్షలు వేసి చర్చి కొన్నారు అనుకుందాం. ఓకే, సభయం కట్టడத்தையும் కట్టియాச்சு, బిల్డింగ్ కూడా కట్టేశారు అనుకుందాం. నాలుగు ఏదో ஒரு காலத்துல இவங்களுக்குள்ள ஒரு டிவிஷன் வருதுன்னு வச்சுங்க. తర్వాత రేపన్న రోజున ఏదో ఒక సమయంలో వాళ్ళ మధ్య విభజనలు వచ్చినాయి అనుకుందాం. இந்த இடத்துல நான் சர்ச்சை விட்டு நான் வெளியில போறேன், అప్పుడు నేను ఇక్కడున్న ఈ స్థలమును విడిచిపెట్టి నేను బయటికి వెళ్ళిపోతాను. இந்த ల్యాండ్ல 1/3 మనీ என்னுடைய మనీ, ఈ స్థలములో 3వ భాగము నా డబ్బులు ఉన్నాయి. ఓకే, బిల్డింగ్ కట్టపట్టదు ఆఫరింగ్, చర్చ్ ఆఫరింగ్ మనీ. సో బిల్డింగ్ కట్టిందేమో చర్చి నుంచి వచ్చిన ఆఫరింగ్ తో కట్టారు. உங்களுக்கு புரியுதுன்னு நினைக்கிறேன். మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. బిల్డింగ్ చర్చ్ ఆఫరింగ్ మనీ, బిల్డింగ్ అంతా చర్చిలో వచ్చిన చందాలతో ఆఫరింగ్ తో కట్టిన ధనము. ల్యాండ్ ఎవరి పేరుది அப்படின்னா 3 பேருடைய మనీ. స్థలం మాత్రమే ఎవరికి చెందిందంటే ముగ్గురు డబ్బులు వేసుకున్నారు. இப்போ ஒருத்தர் வெளியில போயிட்டார், ఒకతను బయటికి వెళ్ళిపోయాడు. చర్చికి అగైన్స్ట్ రిబెలియస్ இருக்கிறார். ఇప్పుడు సంఘమునికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు. இப்ப நாம என்ன செய்யறது? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పి மறுபடியும் பிரதர்ஸ் தான் போய் நாங்க உட்கார வேண்டியதா இருக்கு. మళ్ళీ వెళ్ళి బ్రదర్స్ తో పాటు మేము కూర్చోవాల్సి వచ్చి. இதான் హ్యూమన్ వే, ఇదే మానవ మార్గం. இன்னும் இது மாதிரி நிறைய சொல்லலாம். ఇలాంటివి ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు. அவர்கள் எல்லாருக்கும் எதுல கவனம் செலுத்துறது இல்ல. நீங்க காலையில கேட்டது போல லவ் அண்ட் பியூரிட்டி, பாடி ஆஃப் கிரைஸ்ட்ல அவங்களுக்கு இன்ட்ரெஸ்ட் இல்ல. క్రీస్తు యొక్క శరీరంలో ప్రేమ, ఐక్యతలో, పవిత్రతలో వాళ్ళకి ఆసక్తి లేదు. బిల్డింగ్ కట్టాలంతే, పేరు వచ్చుకోవడం, అక్కడ దాని పేరు రాయాలి, సిఎఫ్సి. அதுலயே glory இருக்கு. అందులో మహిముందా? ఆ పేరులో మహిముందా? இன்னொரு இடத்துல ஒரு பிரதர், ஒரு ரெஸ்பான்சிபிள் பிரதர், இன்னொரு இடத்துல ఇంకో స్థలంలో ఇంకొక బాధ్యత కలిగిన ఒక సహోదరుడు. இது 3 பேர் சேர்ந்து செய்யற காரியம் இல்ல, ఇది ముగ్గురు కలిసి చేసిన పని కాదు. எனக்கு ஒரு ల్యాండ్ இருக்கு, ఆయన అంటున్నాడు నాకు ఒక స్థలం ఉంది, என்னுடைய ల్యాండ్ல ஒரு బిల్డింగ్ போட்டுங்க, నా స్థలంలో ఒక బిల్డింగ్ కట్టండి.
எனக்கு சொந்தமா ஒரு லேண்ட் இருக்கு, அதுல பில்டிங் போட்டுங்க. నాకు ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టుకోండి. இதெல்லாம் நிறைய ஹியூமன் வேஸ். இதெல்லாம் ఇవన్నీ చాలా మానవ మార్గాలు ఇవన్నీ. ஏன் அப்படின்னா இதெல்லாம் கர்த்தர் சொல்லல. ఎందుకంటే దేవుడు చెప్పలేదు ఇది వాళ్ళకి. இப்படிதான் டேவிட் இந்த ஒரு காரியத்தை செய்தார். ఈ విధంగానే దావీదు ఇటువంటి కార్యం చేస్తున్నాడు. அவருக்கு செம்மையாய் தோன்றியது, ఆయనకి మంచిగా కనిపించింది. முடிவு என்ன அப்படின்னா மரணம். దాని అంతం ఏమైందంటే మరణం. సో ప్రియమానవులే, దేవునిடத்திலிருந்து ஒரு ఆలోచన நாம் பெறுவோம். ప్రియమైన వారలారా, దేవుని యొద్ద నుంచి మనం ఒక ఆలోచన పొందుకుందాం. அதுக்காக தான் இப்ப மரியாள்கிட்ட சொல்றார், இவர் நல்ல பங்கை தெரிந்து கொண்டால். ఈయన మంచి మార్గం ఎన్నుకున్నది అని చెప్పేసి మరియా విషయమే దేవుడు చెప్తున్నాడు. நாம் அவருடைய பாதத்தில் நாம் உட்காரும் பொழுது, ఆయన పాదముల దగ్గర నేను కూర్చున్నప్పుడు அவருடைய நினைவுகளை நாம் அறிந்து கொள்ள முடியும். ఆయన ఆలోచనలు నేను తెలుసుకోవడానికి అవుతుంది. அவருடைய வழிகளை நாம் அறிந்து கொள்ள முடியும். ఆయన మార్గములు నేను తెలుసుకోవడానికి అవుతుంది. உன் நினைவுகள் என் நினைவுகள் அல்ல, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి. உன் వழிகள் என்னுடைய వழிகள் அல்ல, నీ మార్గములు నా మార్గములు వంటివి. ஆண்டவரே உங்களுடைய வழிகளை எனக்கு காண்பிங்க. ప్రభువా, నీ మార్గములు నాకు చూపించండి. ఓకే, ఇది డేవిడ్. ఇది దావీదు. ఓకే, இன்னொரு సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇంకొక దేవుని సేవకుడి గురించి, మోషే గురించి. ఓకే, అనేక విషయంలో బెస్ట్ இருந்தார், கடைசில ஒரு காரியத்துல தவறிட்டார். అన్ని చాలా విషయముల్లో ఆయన ఉత్తమంగా ఉన్నాడు, కానీ ఆఖరిలో ఒక విషయంలో తప్పిపోయాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద సర్వెంట్, సేవకుని ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము, அவர் என்ன சொல்றாரோ அதை அப்படியே செய்யணும். యజమానుడు ఏమి చెప్తున్నారో దాన్ని అలాగే చేయాలి. ఓకే, నంబర్స్ చాప్టర్ 9, సంఖ్యాకాండము 9వ అధ్యాయం. మోసెస్ గురించి నా పాపం, మోషే గురించి ఇక్కడ చూద్దాం. డేవిడ్ మొదలు పాతం, దావీదు విషయం ముందుగా మనం చూసాం. ఇప్పుడు మోసెస్ పాపం, ఇప్పుడు మోషే గురించి చూద్దాం. నెక్స్ట్ జీసస్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జీసస్ தான் நமக்கு. తర్వాత చక్కటి మాదిరి యేసు ప్రభు గురించి చూద్దాం. నంబర్స్ చాప్టర్ 15 మొదలు, నంబర్స్ చాప్టర్ 15. సంఖ్యాకాండము మొదట్లో సంఖ్యాకాండం 15వ అధ్యాయం వైపు తిప్పుదాం. ஒரு மனுஷன் ஓய்வு நாள்ல விறகு பொறுக்க போயிட்டான். சாபத் டே அன்னைக்கு ఆ రోజు ఆ సబ్బాత్ దినమందు ஒரு ఫైర్ వుడ్ పొరుக்கிறதுக்காக ఒక మనిషి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. వర్స్ నంబర్స్ చాప్టర్ 15 వర్స్ 32. సంఖ్యాకాండము 15:32. ఓకే, 15:32 బ్రదర్. నంబర్స్ చాప్టర్ 15 వర్స్ 32. 32వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోను యొద్దకును, సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విసిదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాళము వెలుపల రాళ్లతో వాను కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళం వెలుపలికి వాన్ని తీసుకుని పోయి రాళ్లతో వాన్ని చావకొట్టిను. ఓకే, ఇప్పుడు మోసెస్ ఎవరు దేవునే సార్ந்திருக்கார் பாருங்க. ఇప్పుడు మోషే ఎలాగా దేవుని మీద ఆధారపడ్డాడో చూడండి. அப்படி ஒரு கணம் நாம் யோசித்து பார்ப்போம். మనం ఒక నిమిషం అలాగా ఆలోచిద్దాం. அப்படியே இந்த சீனை அப்படியே நம்ம யோசிச்சு பார்ப்போம், இமேஜின் பண்ணுவோம். ఈ దృశ్యాన్ని మనం అలా ఊహించుకుందాం, అసలు ఎలా జరిగిందని. ఓய்வு నాల్లో ஒருத்தன் విறகு పొరికిட்டான். ఆయన విశ్రాంతి దినమందు ఒకడు కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. విறகு పొరుக்கிறதுங்கிறது ஒரு సాధారణ చిన్న విషయం, స్మాల్ మ్యాటర్. అక్కడ కట్టెలు ఏరుకోవడం అనేది చాలా చిన్న విషయం. மோசஸ்க்கு என்ன இருக்கு அப்படின்னா, அவரு நம்மை போல ஒரு இரக்கம் உள்ளவர் தான் அவரு. అతను కూడా మనలాగే మనలాంటి మనుషుడే. ஒரு విறகு பொறுக்கிற ஒரு காரியத்துக்காக நம்ம అడిக்கிறదా? ప్రేమ గలవాడే. అతను ఏమంటున్నాడంటే, కట్టెలు ఏరుకోవడం లాంటి చిన్న విషయానికి ఒకతను చనిపోవాలా? ఓకే, ஓய்வு நாள்ல வேற ஏதாவது பெரிய பெரிய காரியங்கள் செய்திருந்தா ஓகே, ஒரு விறகு பொறுக்கிற விஷயத்துக்காக இவனை நாம் என்ன செய்யறது, కొంచెం వెయిట్ பண்ணுங்கன்னு சொல்லிட்டு அவனை కాలువలో வைத்தார்கள். విశ్రాంతి దినమున వేరే పెద్ద పనులు చేస్తే అది ఓకే, కానీ కేవలం చిన్న పని కట్టెలు ఏరుకోవడం లాంటి చిన్న పని చేసినందుకు ఇతను చనిపోవాలా? కొంచెం సమయం వెయిట్ చూద్దాం అని చెప్పి తను అలాగా పక్కన పెట్టారు. మోసే என்ன நினைச்சிருந்திருப்பாரு நான் சொல்றேன். మోషే ఏమని ఆలోచించుంటాడో నేను చెప్తాను చూడండి. கர்த்தர் நிச்சயமா இவனை ரிலீஸ் பண்ணி விட்டுருவாரு நம்பிக்கையோட தான் போயிருக்காரு மேல. మోషే ఏమని ఆలోచించాడు, ఖచ్చితంగా దేవుడు ఇతను విడుదల చేస్తారు, ఇతనికి మరణశిక్ష రాదు అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడు మోషే. அப்படிதான் మోసే நினைச்சிருந்திருப்பாரு. ఆ విధంగా మోషే అనుకుని ఉంటాడు. ஏன்னா స్మాల్ మ్యాటర్, ఎందుకంటే చాలా చిన్న విషయం కదా. மேல எங்கேயாவது போனார், పై కొండ మీదకి వెళ్ళారు.
கர்த்தாவே இது மாதிரி ஒருத்தன் விறகு பொறுக்கிட்டா அவனை குறித்து என்னன்னு எனக்கு தெரியல. దేవా ఈ విధంగా ఒక అతన్ని తీసుకొచ్చారు, తన విషయమే ఏమనేది నాకు తెలియట్లేదు. அவனை முடிச்சிருங்கன்ட்டார் ஆண்டவர். அவனை கில் பண்ணிடுங்கன்ட்டார். దేవుడు అతను మరణము నొందాలి, అతన్ని చంపేయండి అన్నారు. మోసే உனக்கு அது ஸ்மால் மேட்டரா இருக்கு. మోషే నీకు అది చిన్న విషయంగానే ఉంది. அவனுடைய இருதயத்தை நான் பார்த்தேன். అతని హృదయాన్ని నేను చూశాను. அவன் துணிகரமாய் வெளியில போனான். என்ன சொல்றது? తను ఎంతో ధైర్యంగా విత్ రిబెలియస్ స్పిరిట్ அவன் வீட்டை விட்டு வெளியில காலையில போனான். అతను తిరుగుబాటుతో అరణ్యంలోకి వెళ్ళాడు. அவனுடைய மனைவி பிள்ளைகள் அவன்கிட்ட சொல்லியிருக்கலாம். అతని భార్య పిల్లలు తనతో చెప్పుంటారేమో, డార్లింగ్ నీకు సాబత్ డే why do you go there outside அப்படின்னு சொல்லிருக்கலாம். ఏమండి ఈ రోజు విశ్రాంతి దినం, మీరు ఎందుకు వెళ్తున్నారు, బయటకు అలా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పుంటారేమో. அவனுடைய மனைவி பிள்ளைகள்ட்ட அவன் என்ன சொல்லியிருப்பான் அப்படின்னா, భార్య పిల్లలతో ఆయన ఏం చెప్పుంటాడంటే, சாதாரண ஒரு விறகு பொறுக்கிற காரியத்துக்காக போயிட்டு வந்தாதான் சாப்பாடு தெரியுமா ஷாப் அப்படி கூட சொல்லியிருக்கலாம். ఏ చిన్న సాధారణమైన విషయం ఇది కట్టెలు ఏరుకోవడం అనేది, మనం వెళ్ళి వస్తేనే తిండి తెలుసా మీకు ఆ విషయం అని చెప్పేసి ఈ చిన్న విషయం అని చెప్పి వెళ్ళిపోయాడు. இன்னைக்கு நிறைய பேர் இருக்காங்கல்ல, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు కదా అలాగా. సండే 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 ఓల్డ్ నాల్ సబ్బత్ 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 நிறைய பேர் இருக்காங்க. ఈ రోజుల్లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. ఈ రోజు సండే విశ్రాంతి దినం, సబ్బాత్ దినం అంటూ ఉంటారు. డిస్పైస్ பண்றது, దాన్ని అలాగా తృణీకారంగా చూడడం. ஒரு விதமான ரிபெல்லியஸ் ஒரு டிஸ்பைசிங் ஸ்பிரிட்டோட அவன் என்ன செஞ்சானா வெளியில போனான். తిరుగుబాటుతో ఎంతో తిరస్కారమైన మనసుతో ఏం చేస్తున్నాడంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. మ్యాటర్ எப்படி இருக்குன்னா స్మాల్ మ్యాటర్ ఇట్ అపియర్డ్, அப்படி தோன்றியது. அப்படி అది ఎలా కనిపిస్తుంది అంటే ఏదో చిన్న విషయంగా కనిపిస్తుంది అక్కడ. ஆனால் உள்ளார அவனுடைய ஸ்பிரிட் டிஸ்பைசிங் ஸ்பிரிட், ரிபெல்லியస్ స్పిరిట్. కానీ తన లోపల ఉన్న తన ఆత్మ ఎలాంటి తృణీకరమైన ఆత్మ, తిరుగుబాటు చేసే ఆత్మ. அப்பதான் சொன்னார் verse 30 ல, see verse 30. అదే ఇక్కడ చెప్పారు 30లో, అదే మనం చదువుతాం. ప్లీజ్ రీడ్. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయ గాని ఎవడను సాహసించి పాపం చేసిన ఎడల 15:30 ఉంది. 15:30. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయ గాని ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాకు తృణీకరించిన వాడగును గనుక అటువాడు నిశ్చయముగా జనుల్లో నుండకుండా కొట్టివేయబడును. அவன் கர்த்தரை நிந்திக்கிறான். அவன் యెహోవాను తృణీకరిస్తున్నాడు. அவன் துணிகரமாய் பாவம் செய்கிறான், கர்த்தரை அவன் நிந்திக்கிறான். అతను తృణీకరిస్తున్నాడు, దేవుని నిందిస్తున్నాడు. ஆகினால் அவன் கொல்லப்பட வேண்டும். అందుకనే అతడు చావగొట్టబడవలను. ఓకే, அப்ப మోసే அப்படி இறங்கி வரும்பொழுது எப்படி வந்திருந்திருப்பார் அப்படின்னா, మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడంటే, நல்ல வேளை தேவனிடத்துல ஆலோசனை கேட்டேன். మంచి పని అయింది, దేవుని దగ్గరికి ఆలోచన కోసం నేను వెళ్ళాను. நான் தேவனிடத்துல ஆலோசனை கேட்காம இருந்தேன்னா நான் ரிலீஸ் பண்ணி இருந்திருப்பேன். దేవుని దగ్గర గనుక నేను విచారం చేయకుండా ఉన్నట్లయితే తనని విడిచిపెట్టేసేవాడిని. ఇది ஒரு స్మాల్ మ్యాటర్ தானே அப்படின்னு சொல்லிட்டு நான் விட்டுருப்பேன். ఏదో చిన్న విషయం కదా అని చెప్పి అతను వదిలేసేవాడినేమో. நல்ல வேளை தேவனிடத்துல ஆலோசனை கேட்டேன். దేవుని దగ్గరికి వెళ్ళి నేను చాలా మంచి పని చేశాను. ఓకే, அவனை கொன்னுடுங்க అంటారు. సరే అతన్ని కొట్టి చంపేయండి అన్నారు. அந்த ஆக்ட் கோரா போன்றவர்களுக்கு என்னவா இருந்துச்சுன்னா கையில எடுத்துக்கிட்டாங்க. ఇది చేసిన దానికి రిబెలియస్ గ్రూప్స్, ఇది చేసిన దానికి కోరాహు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దాన్ని ఒక విషయం కింద పట్టుకున్నారు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది వేరే విషయం అనుకోండి. ఓకే, మోసెస్ ఆలోచన కేట్టు ఒక కార్యத்தை செய்தார். మోషే దేవుని యొక్క ఆలోచన తెలుసుకుని ఒక పని చేస్తున్నాడు. మోసెస్னுடைய థాట్ ఆరంభంలో எப்படி இருந்திருக்கும்? మోషే యొక్క ఆలోచనలు మొదట్లో ఏ విధంగా ఉన్నాయి? కర్తర్ నిశ్చయమా రిలీజ్ பண்ணுவார், దేవుడు ఖచ్చితంగా ఇతన్ని విడిపిస్తారు. ఆనా రిలీజ్ பண்ணல, గాని ఆయన విడిపించలేదు. ఓకే, నంబర్స్ చాప్టర్ 9. ఇప్పుడు సంఖ్యాకాండం 9వ అధ్యాయం తిప్పుదాం. இங்க ஒரு காரியத்தை வாசிக்கிறோம். ఇక్కడ ఒక సంఘటన గురించి మనం చదువుతున్నాం. இப்ப நமக்கு பிரெட் பிரேக்கிங் இருக்கிறது போல, நமக்கு ஒரு கம்யூனியன் சர்வீஸ் இருக்கிறது போல, మనం రొట్టె విరిచినట్లు ఉన్నట్లుగానే அவர்களுக்கு ஒரு பஸ்கா ஆசரிப்பு இருக்கு. அவர்களுக்கு వారికి పస్కా ఆచరించడం అనేది ఉంది. அப்ப ஒரு சிலர்ட்ட ஆலோசனை அவர்ட்ட மோசஸ்ட்ட கொண்டு வராங்க. కొంతమంది ఒక ఆలోచనని మోషే దగ్గర తీసుకొస్తున్నారు. చాప్టర్ 9 verse 6. 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతాం. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటకు వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యన అర్పింపబడకున్నట్లు ఎలా అడ్డగింపబడితమని అడగగా, మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చినో నేను తెలుసుకుందునని వానితో అనెను. எப்படி இப்ப இந்த இடத்துல மோசஸ்னுடைய இப்ப இன்னைக்கு பாக்குற மாதிரி நமக்கு போங்களாங்க.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉందో, మోషే యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో. யாராவது இப்படிப்பட்டவர்கள் பாவப்பட்டவர்கள் கரைப்பட்டவர்களா இருந்து நம்ம என்ன செஞ்சு வச்சிருவோம்னு கேட்டா நோ, நீங்க விலக்கி வச்சிருவோம். நம்ம పాపం చేసి తిరస్కారంతో తిరుగుబాటుతో చేశారు ఎవరన్నా ఉన్నట్టే వాళ్ళు ఏం చేశామంటే వాళ్ళని తీసివేశాం. ஏன்னா பிரேதத்தினால் தீட்டுப்பட்டவன் இதுல அனுசரிக்க கூடாது, நம்ம ஒதுக்கி வச்சிருவோம். ఇవి కొందరు శవమును ముట్టడం వలన అపవిత్రులయ్యారు కాబట్టి వాళ్ళని పక్కకి పెట్టాం. ஆனாலும் மோசே என்ன செஞ்சார் அப்படின்னா, అయినా కానీ మోషే ఏం చేశారంటే, பொறுங்கள் கர்த்தரிடத்தில் ஆலோசனை கேட்டு வந்துடுறேன், మీరు నిలవండి, నేను యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకుని వస్తాను. நல்லவேளை ஆலோசனை கேட்டார். మంచి విషయం, ఆయన వెళ్ళి యెహోవా ఏదో విచారణ చేశారు. ஆண்டவர் என்ன சொல்லிட்டார் அப்படின்னா, దేవుడు ఏం చెప్పారంటే, இங்க வாசிக்கிறோம், అక్కడ మనం చదువుతాం, வாசிக்கிறோம் 9 verse 14. 14వ వచనంలో మనం ఏం చదువుతాం అంటే, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడు இல்ல verse 10 ல இருந்து வாசிங்க, verse 10 ல இருந்து 10 నుంచి మనం చదువుదాం. మీలో గాని మీ వంశంలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపిత్రుడైనను దూర ప్రయాణము చేయు చుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. அவன் தீட்டுப்பட்டாலும் என்ன செய்யணும் அப்படின்னா, கர்த்தர் பஸ்காவை ஆசரிக்க வேண்டும். అతడు అపవిత్రుడు అయినా గానీ ఏం చేయాలంటే పస్కా పండుగను ఆచరింపాలి. verse 14 ல 14వ వచనంలో, ஒரு பரதேசி உங்களிடத்தில் தங்கி இருந்தாலும் கர்த்தருடைய பஸ்காவை ஆசரிக்க வேண்டும். ఒక పరదేశి యెహోవా పస్కా పండుగను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడు చొప్పున దాన్ని విధిని బట్టియే దాన్ని చేయవలను. மோசஸ்க்கு ஒண்ணுமே புரிஞ்சிருந்திருக்காது. మోషేకి అసలు ఏమీ అర్థమై ఉండేది కాదు. ஆண்டவரே நல்லவேளை ஆலோசனை கேட்டேன், ప్రభువా మంచి విషయం, వెళ్ళి ఆలోచన అడిగాడు దేవుని దగ్గర. அப்ப நம்மளுடைய நினைவுகள் அவருடைய நினைவுகள் அல்ல, మన ఆలోచనలు మన తలంపులు ఆయన తలంపుల్లాగా లేవు, நம்மளுடைய வழிகள் அவருடைய வழிகள் அல்ல, మన మార్గములు దేవుని మార్గములాగా లేవు. நமக்கு இது வேணாம்னு நினைப்போம், మనం ఇది వద్దు అనుకున్నాం, அது கர்த்தருடைய பார்வையில் ஆண்டவர் செய்ய சொல்லுவார். కానీ దేవుడు ఏమంటారంటే, లేదు నువ్వు అది చెయ్యి అంటారు. இதை நாம் செய்ய வேணாம்னு நினைப்போம், మనం ఇది చేయకూడదు అనుకుంటాం, கர்த்தருடைய பார்வையில் செய்யும்பார். దేవుడు ఏమంటారంటే నువ్వు ఇది చెయ్యి అంటారు. அப்ப நம்ம என்ன சொல்றது? మనం ఏం చెప్పాలి అప్పుడు? தேவனுடைய இப்ப இதுக்குதான் சொல்றது, மரியாள் தன்னை விட்டு எடுபடாத நல்ல பங்கை தெரிந்து கொண்டால். మరియా ఏది ఉత్తమమైనదో తను తెలుసుకుంది. இல்ல அப்படின்னா நம்மளுடைய சுய புத்தியை நாம் சார்ந்து கொள்வோம். లేదు అంటే మన సొంత బుద్ధిని వాడతాం మనం. அப்படி இருந்த மோசே, ఆ విధంగా ఉన్న మోషే ஒவ்வொரு காரியத்துக்கு கேட்டு 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 செஞ்சவர், ప్రతి విషయానికి దేవుని దగ్గర అడిగి చేసే మోషే, கடைசியில நான் வாசிக்கிற ஒரு இடத்துல ఒక దగ్గర మనం చదువుతాం ఈ విధంగా, கண்மலையிட்ட பேசும் சொன்னார், அவ்வளவுதான். ఆయన బండతో మాట్లాడు అన్నారు అంతే. ஒரு மனுஷிகமான உக்கிரத்துல என்ன செஞ்சாருன்னு கேட்டா అడిచిటారు. మనిషికిలో ఉన్న ఆ ఉద్రేకాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఆ బండను కొట్టారు. ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సర్వెంట్ కి என்ன, ఒక సేవకును ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మాస్టర్ என்ன சொல்றாரோ அதான் செய்யணும். యజమానుడు ఏమి చెప్తారో అది మాత్రమే చేయడం. கண்மலையிட்ட பேசுன்னு தான் சொன்னார், నువ్వు ఆ బండతో మాట్లాడని మాత్రమే అన్నారు. ఉగ్రతనాల எடுத்து கண்மலையை அடிச்சார். తనలో ఉన్న ఆ కోపంతో వెళ్ళి తను బండను కొట్టాడు. రిజల్ట్ என்ன? దాని ఫలితం ఏంటి? நீ கானானுக்குள்ள பிரவேசிக்க முடியாதுன்றார். నువ్వు కానాన్లో నువ్వు ప్రవేశించడానికి అవ్వదు అన్నారు. நீ கானானை பார்க்கலாம், ஆனா நீ கானானுக்குள்ள பிரவேசிக்க முடியாது. కానాను దేశమును చూస్తావు కానీ కానాను దేశంలో ప్రవేశించు. ప్రియమానవులే, நாம் எவ்வளவு எச்சரிக்கையாய் நம்ம இதெல்லாம் எடுக்கணும். நம்ம ప్రియమైన వారలారా, మనం ఎంత హెచ్చరికగా దీన్ని మనం తీసుకోవాలి. ஆண்டவரே, எனக்கு உம்முடைய சத்தத்தை நான் கேட்கணும். ప్రభువా, మీ యొక్క స్వరము నేను వినాలి. உம்முடைய சித்தத்தை செய்யணும். మీ చిత్తము నేను చేయాలి. எனக்கு புரியல அப்படின்னா, నాకు అర్థం అవ్వట్లేదు అంటే, సెకండ్ బెస్ట్ என்ன அப்படின்னா, తర్వాత రెండో ఉత్తమమైన విషయం ఏంటంటే, గాడ్లీ ఎల్డర్స్ తో ఆలోచన పెట్టుకోవడం. దేవుని దైవజనులు పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన అడగండి. ఎస్, అవును. అనేక సూழ்நிலைகளுக்கு எனக்கு புரியல, అనేక சூழ்நிலையில் எனக்கு புரியல சில விஷயங்கள் எல்லாம். కొన్ని సందర్భాల్లో అనేకమైన విషయంలో కొన్ని మనకు అర్థం కావు. சபையில ஒரு சிலர் பணத்தை ஒரு பணம் கொடுத்து மற்ற டீலிங்ஸ் எல்லாம் ஒரு பண்ணி கொண்டாங்க. ఒక సంఘంలో ఏంటంటే ఒకరు డబ్బులు ఇచ్చుకుని పుచ్చుకునే అవి జరుగుతున్నాయి. இந்த காரியத்துல என்னுடைய நினைவு என்னவா இருந்துச்சுன்னா, அவங்களெல்லாம் கம்ப்ளீட்டா டிசிப்ளின் பண்ணணும்னு என்னோட எண்ணம் இருந்தது. నాకు ఎటువంటి ఆలోచనలు వచ్చినాయి అంటే, వీళ్ళందరినీ వెంటనే డిసిప్లిన్ చేయాలి. ఓకే, ఎదుకు నా మూత సౌరటத்துல ఆలోచన கேட்போங்கிறதுக்கு ஜாக்கு ஒரு மெயில் வச்சேன். మన పెద్ద సహోదరుడు జాక్ బ్రదర్ ఆలోచన తెలుసుకుందామని ఒక ఈమెయిల్ పంపించాను. நல்ல வேளை, మంచి పని చేశాను. నా మెయిల్ వచ్చాయి, నేను మెయిల్ రాశాను. బ్రదర్ அதுல இருந்து கரெக்ட்டா தெளிவா எல்லாத்தையும் A to Z விவரமா எழுதி கொடுத்தேன். సో మొత్తం సంపూర్ణంగా
వివరంగా రాసి పంపించాను జాక్ బ్రదర్. ஏன்னா பிரதருக்கு ஒரு நல்ல ஒரு சரியான பிக்சர் கிடைக்கணும் அப்படிங்கிறது. ఎందుకంటే బ్రదర్ కి అక్కడ జరుగుతున్నదంతా క్లియర్ గా తెలియాలి అని. பிரதர் எல்லாத்தையும் வாசிச்சு பார்த்துட்டு బ్రదర్ మొత్తం చదివారు, எதை எப்படி செய்யணுங்கிறத கரெக்டா சொன்னார். ఏది ఎలా చేయాలి అనేది కరెక్ట్ గా చెప్పారు. அது என்னுடைய நினைவுக்கு வித்தியாசமா இருந்தது. అది నా ఆలోచనకు వ్యత్యాసంగా ఉంది, అది వేరేగా ఉంది. இல்லைன்னா மனுஷங்க நான் ஒரு காரியத்தை செஞ்சிருந்திருப்பேன். ఎందుకంటే మనుషులు కదా, మనకి నచ్చినట్టు మనం చేస్తాం. சபையில இருந்து வெளியேற்றிருப்பேன். వాళ్ళ సంఘంలోంచి బయటికి పంపించేయగలమో, இல்ல சபையில இருந்து வெளியில உள்ளார வரவழைச்சிருந்திருப்போம். లేకపోతే బయట ఉన్నవారు లోపలికి పిలుస్తాం. எஸ், சில விஷயங்கள் நமக்கு మించిన కర్మங்கள், మించిన కార్యங்களை நாம் மூத்த சோரிடத்தில் ஆலோசனை பெற்றுக்கொள்ளலாம். మనకి మించిన విషయముల్లో మనకి ఆలోచనకి మించిన విషయములు పెద్దల దగ్గరికి వెళ్ళి మన ఆలోచన తెలుసుకోవాలి. ఎస్, நமக்கு సహోదరులు இருக்காங்க தமிழ்நாட்டுல. எங்களுக்கு తమిళనాడులో మీకు మన సహోదరులు ఉన్నారు. సౌర్ విన్సెంట్ இருக்காங்க, విన్సెంట్ గారు ఉన్నారు. సౌర్ எங்களுக்கு பரிசுத்தம் இருக்கார், పరిశుద్ధం బ్రదర్ ఉన్నారు. நாங்கள் ஒருவருக்கு சில ஆலோசனைகள் நான் கேட்டு பெற்றுக்கொள்றோம். అప్పుడు ఒక్కొక్కరిని ఆలోచనలు మేము అడుగుతూ ఉంటాం. ఎస్, அது தாழ்மை. అది తగ్గించుకోవడం దీనత్వం. అది சில பேருக்கு தாழ்மை இல்லாதவர்கள் தாந்தோந்தித்தனமா தான் இச்சைக்கு ఇండిపెండెంట్ గా செயல்படுவார்கள். కొంతమంది దీనులుగా ఉండని వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఇండిపెండెంట్ గా చేసేస్తా ఉంటారు విషయాలు. మోసెస్ நல்ல ஒரு குட் கேரக்டர் அதெல்லாம். మోషే ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి చూడండి. பொறுங்கள் வெயிட் பண்ணுங்க, ఆగండి, కంగారు పడకండి. గాడ్ ఒపీనియన్ என்னங்கறத கேட்டு வந்துருவோம். దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని వద్దాం. ఆగండి అని చెప్తున్నారు. ఆలోచన ఎల్డర్స్ కేపం, వెళ్ళి పెద్దల్ని ఆలోచన అడగటం. ఎస్, ఇది తాழ்மை, ఇది దీనత్వం తగ్గించి. இவர்கள் தேவனுடைய சித்தம் என்னங்கறத கேட்கிறதுக்கு நாம் தீவிரமா இருக்கணும். நம்ம దేవుని చిత్తము ఈ విషయంలో ఏమైనది తెలుసుకోవాలనే తీవ్రత మనకు ఉండాలి. ఆనాலும் మోసే డేవిడ్ పోன்றவர்கள் పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ கிடையாது. అయినా గానీ మోషే దావీదులు మనకి సరైన మాదిరి కింద ఉండలేకపోయారు. yes, మోసే కடைசி టైంలో அவர் ఫెయిలియర్. ఎందుకంటే ఆఖరి సమయంలో మోషే తప్పిపోయాడు. நாம் జీసస్ మనం பார்ப்போம். యేసు ప్రభువుని మనం చూద్దాం. இந்த வார்த்தை 1 கொரிந்தியர் 4:2 1 Corinthians chapter 4:2 அப்படினா the most important thing about the servant அப்படினா జీసస్ தான் அந்த servant. ఇప్పుడు 1 కొరింథీయులు 4:2లో అతి ప్రాముఖ్యమైన విషయము, ఒక దాసునికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే యేసు ప్రభువే మన మాదిరి అక్కడ ఉన్నారు. యజమానుడి మాట చేయడం మాత్రమే. పితా என்ன சொல்றாரோ அதை மட்டும் தான் செஞ்சார். తండ్రి ఏమి చెప్తున్నారో అది మాత్రమే చేస్తున్నారు. యెషయా chapter 50, యెషయా గ్రంథము 50 అధ్యాయము verse 4. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4 వచనం. verse 4 వాసిపో. 50 అధ్యాయము 4 వచనంలో మనం చదువుదాం. ప్రియమానవులే, இதுதான் అలసిన వారిని, இதுதான் நம்முடைய ఎగ్జాంపుల్. ఇది మన మాదిరి. ఇక్కడ అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. காலைதோறும் என்னை எழுப்புகிறார். ఆయన ఉదయాన్నే నన్ను లేపుతున్నారు. கற்றுக்கொள்ளுகிறவர்களைப் போல என் செவியை அவர் கவனிக்க செய்கிறார். నేను నేర్చుకునేటట్లుగా నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడు. அது காலைதோறும் எழுப்பி கற்றுக்கொள்ளுகிறவர்களைப் போல நான் கேட்கும்படி என் செவியை கவனிக்க செய்கிறார். ప్రతి ఉదయాన్నే నన్ను లేపి నేను నేర్చుకున్నట్లుగా నేను వినుటకై నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. verse 5 వాసిக்கிறோம். 5వ వచనంలో మనం చదువుతాం. கர்த்தராகி ஆண்டவர் என் செவியை திறந்தார். ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. 4 and 5ல 4:5లో என் செவியை கவனிக்க செய்கிறார், என் செவியை திறந்தார் அப்படின்னு வாசிக்கிறோம். నా చెవి వినుటకై నా చెవిని తెరుస్తున్నారు, వినుబుద్ధి పుట్టించుచున్నారు అని మనం చదువుతున్నాం. ఓకే, முதலாவது நான் ஒரு காரியத்தை சொல்ல விரும்புகிறேன். మొదట్లో ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. கர்த்தர் யாருடைய செவியை திறப்பார்? ప్రభువు ఎవరి చెవులు తెరుస్తారు? மறுபடியும் கேட்க விரும்புகிறேன். నేను మరలా చెప్పాలనుకుంటున్నాను మీకు. கர்த்தருடைய சத்தத்தை நாம் கேட்கணும். దేవుని స్వరాన్ని మనం వినాలి. டெய்லி கேட்கணும். ప్రతిదినం మనం వినాలి. கர்த்தருடைய சித்தத்தை நாம் அவருடைய சத்தத்தை கேட்டாதான் செய்ய முடியும். நாம் ఆయన చిత్తముని, ఆయన స్వరమును మనం వింటేనే మనం చేయగలం. கர்த்தர் யாருடைய செவியை திறக்கிறார்? ప్రభువు ఎవరి చెవులు తెరుస్తారు? ఓకే, நாம் மீண்டும் இந்த வசனத்துக்கு நாம் வருவோம். తర్వాత వచనాల దగ్గరికి మనం వద్దాం. డ్యూటానమీ పుస్తకం 15వ అధికారం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము chapter 15 15వ అధ్యాయము. இங்க நான் ஒரு அடிமையை குறித்து நான் வாசிக்கிறோம்.
ఇక్కడ ఒక దాసుని గురించి మనం చదువుతున్నాం. verse 12 ல இருந்து வாசிக்கிறோம். 12 నుంచి మనం చదువుతాం. నీ సహోదరులు హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపింపి నీ యొద్ద నుండి పంపివేయవలెను. ஓகே, 6 வருஷம் உன்னிடத்துல சேவிக்கிட்டு 7ஆம் வருஷம் அவனை விடுதலை பண்ணி அனுப்பிடணும். 6 సంవత్సరములు నీ దగ్గర దాసత్వం చేయించుకున్న తర్వాత 7వ సంవత్సరమున వాళ్ళు నువ్వు విడిపించి పంపించేయాలి. ஓகே, அவனை விடுதலை பண்ணும்பொழுது அவனுக்கு எல்லாத்தையும் தாராளமா அவனுக்கு சில பொருட்கள் எல்லாம் கொடுத்து அவனை ஆசீர்வதிச்சு அனுப்புன்னு சொல்றாரு. వాళ్ళని విడిపించి నువ్వు పంపించేటప్పుడు వాళ్ళందరికీ చాలా ఎక్కువగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి పంపించు అని రాయబడి ఉంది. ஓகே, நான் வேர்ஸ்ல வாசிக்கிறோம். 16ஆம் வசனத்தில் வாசிக்கிறோம். 16వ వచనంలో మనం చదువుతాం. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వానిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడి నీతో చెప్పిన ఎడల నువ్వు కదురును పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా దాని చెవికి దాన్ని గుచ్చవలను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై యుండును. verse 17 ல வாசிச்சோமா? ஒரு கம்பியை எடுத்து அவனுடைய காதை குத்துவானாக. ఒక కదురును పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దాన్ని గుచ్చవలను. ஓகே, இப்ப இந்த அடிமையெல்லாம் அவங்க எங்க இருந்து இந்த மாஸ்டர் இதுல வந்து இந்த மாஸ்டர் எப்படிப்பட்ட மாஸ்டர்ங்கிறது தெரியுது பாருங்க. அதுல ఈ దాసుడి యొక్క యజమానుడు ఎటువంటి యజమానుడో మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ஓகே, இப்போ ஒரு விடுதலையின் வருஷம் வந்துருச்சு. இப்ப అతను విడుదల పొందే సంవత్సరం వచ్చింది. இன்னும் ஒரு 1 வீக் இருக்கு. ఇంకా ఒక వారం ఉంది. பொதுவா எல்லா அடிமைகளும் என்ன செய்வாங்க அப்படின்னா, இன்னும் 1 வீக் தான் இருக்கு, நான் இந்த பாண்ட் ஸ்லேவ்ல இருந்து நான் விடுதலையாக போறேன் அப்படின்னு சொல்லிட்டு அவ்வளவு சந்தோஷமா இருப்பான். ఈ దాసులందరూ ఏంటంటే ఆ వారంలో ఇంక నేను విడుదలైపోతాను, చక్కగా వెళ్ళిపోతాను అని ఎంతో సంతోషంగా ఉంటారు. அப்பா, இன்னும் 1 వీక్ல நான் வெளியில போயிடுவேன், అబ్బా ఒక వారంలో నేను వెళ్ళిపోతాను బయటికి, இனிமே இஷ்டத்துக்கு நான் போவேன், నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను அப்படின்னு சந்தோஷமா எல்லாரும் இருப்பாங்க. ఏదో సంతోషంతో అలా ఉంటారు. ஆனால் ஒருவர் என்ன பண்றான் அப்படின்னா, కానీ ఒక అతను మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నాడు, 1 వీక్ అழுகுறான்னு வச்சுங்க. ఒక వారం అంతా ఏడుస్తున్నాడు అనుకుందాం. 1 మంత్ అழுகுறான், ఒక నెల అంతా ఏడుస్తున్నాడు, சாப்பிட மாட்டேங்கிறான், తినడం మానేశాడు, உட்கார்ந்து அழுதுகிட்டே இருக்கான், అలా కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. హే ఏ మ్యాన్, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు, விடுதலையின் வருஷம் வருது, నీకు విడుదల పొందే సంవత్సరం వచ్చింది కదా, 1 మంత్ல நீ விடுதலை ஆக போற, ఇంకా ఒక నెలలోనే నువ్వు విడుదలైపోతున్నావు కదా, సంతోషமா இல்ல, సంతోషంగా లేదా, ஆனா அழுதுகிட்டு இருக்கான், కానీ ఏడుస్తూనే ఉన్నాడు. హే ఏ మ్యాన్, ఎందుకు ఏడుస్తున్నావు, நான் போக மாட்டேன், నేను వెళ్ళనండి, இந்த வீட்டை விட்டு போக மாட்டேன், ఈ ఇల్లు విడిచిపెట్టి నేను వెళ్ళను, எனக்கு வேற இடம் எங்க இருக்கு, నాకు ఇంకా వేరే స్థలం ఎక్కడుంది, இந்த வீட்டை விட்டா எனக்கு வேற இடம் எங்க இருக்கு, ఈ ఇల్లు తప్ప నాకు వేరే స్థలం ఎక్కడుంది, இந்த மாஸ்டரை விட்டா எனக்கு வேற யார் மாஸ்டர், ఈ యజమానుడు తప్ప నాకు వేరే యజమానుడు ఎవరున్నారు, நான் எந்த அடிமை சந்தையில கிடந்தேன்னு எனக்கு தெரியும், నేను ఎటువంటి దాసత్వపు సంతలో ఉన్నానో నాకు తెలుసు, என்ன பொன்னினாலும் வெள்ளினாலும் என்ன மீட்கல, ரத்த சிந்தி என்ன மீட்டார், వెండి చేత బంగారం చేత నేను విమోచింపబడలేదు కానీ రక్తం చేత నేను విమోచింపబడ్డాను. அவன் என்ன அழுதுருப்பான் அப்படின்னா, ఆయన ఏమని ఏడుస్తున్నాడంటే, என்ன பொன்னினாலும் வெள்ளினாலும் என்ன மீட்டார், అతను నన్ను బంగారం చేతను వెండి చేతను విడిపించాడు. அவர் என்ன ஒரு ஸ்லேவாவே என்ன நடத்தல, ఆయన నన్ను ఒక దాసుడుగానే తీసుకోలేదు, அவருடைய கற்பனைகள் எனக்கு பாரமாவே இல்ல, ఆయన ఆజ్ఞలు నాకు కష్టంగానే లేవు, அவர் என்ன அவ்வளவாய் நேசித்தார், ఆయన అంతగా నన్ను ప్రేమించాడు, எனக்கு ஃபுல் ஃப்ரீடம் கொடுத்திருந்தார், నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు, அவருடைய கமாண்ட்மெண்ட்ஸ் బర్డన్స్ எல்லாம் எனக்கு இல்ல, ఆయన ఆజ్ఞలు నాకు భారంగా లేవు, என்ன ஒரு பிள்ளையை போல நடத்தினார், నన్ను ఒక వాళ్ళ పిల్లల్లాగానే చూసుకున్నారు, வேற ஒரு మాస్టర్ எனக்கு இனிமே இருக்க முடியாது, నాకు ఇటువంటి ఇంకా వేరొక యజమానుడే ఉండకూడదు, మాస్టర్ நேசிப்பேன், మాస్టరుடைய வீட்டை நேசிக்கிறேன், నేను ఆ యజమానిని ప్రేమిస్తున్నాను, ఆ యజమాని ఇంటిని ప్రేమిస్తున్నాను, நான் వీட்டை விட்டு வெளியில போக மாட்டேன், నేను ఇల్లు విడిచిపెట్టి బయటకు వెళ్ళను, என்ன அனுப்பிச்சிடாதீங்க, నన్ను పంపించొద్దండి, இந்த வீட்டை விட்டு நான் போக மாட்டேன், ఈ ఇల్లు విడిచిపెట్టి నేను వెళ్ళను, நான் ఎండెండ్రికి இந்த வீட்ல தான் இருப்பேன், ఎంత కాలమైనా నేను ఈ ఇంట్లోనే ఉంటాను அப்படிங்கிற ஒரு மனுஷனை, అటువంటి ఒక మనుషుడు, இங்கதான் இந்த இயர் போரிங்னு ஒண்ணு வருது, இங்கதான் ఇక్కడే ఆ చెవును గుచ్చడం అనేది ఎక్కడ వస్తుంది, இங்க இங்க ஆந்திரால எங்களுக்கு இல்ல, அங்க ரொம்ப அமோகமா இருக்கும் இயర్ போரிங், ఇక్కడ ఆంధ్రాలో ఉందో లేదో తెలియదు కానీ ఇంక కూడా இங்க உண்டா, ఇక్కడ చెవులు కుట్టించుకోవడం అనేది తమిళనాడులో ఎక్కువ ఉంటుంది, நம்ம சர்ச்சில் உள்ள பீப்புளுக்கு எல்லாம் சொல்லணும், உண்மையான இயர் போரிங் வேணா இங்க வாங்கன்னு சொல்லணும், నిజంగా చెవి కుట్టించుకోవడం అంటే ఇక్కడ రండి అని చెప్పాలి, குத்துறதுனா எடுத்து இப்படி காதல் எடுத்து குத்துறது இல்ல, காலை ஓட்டையாக்குறது இல்ல,
గుచ్చడం అంటే ఏది చిన్న కణం పెట్టడం కాదు, ఈ విధంగా కాదు. ஒரு மார்க், ఒక గుర్తు అన్నమాట, ఒక గుర్తు. இந்த இடத்துல ஒரு ஹோல் இருக்கு. ఈ ఈ ఈ ఈ- ఈ ప్రదేశంలో ఒక ఇంత కణం ఉంటుంది. அவனுக்கு பேரு ஆல்பர்ட்னு சொல்லுவோமே. ఆయన పేరు ఆల్బర్ట్ అనుకుందాం. ஆல்பர்ட்டினுடைய காதுல ஒரு ஓட்டை இருக்கு. ఆల్బర్ట్ చెవులో ఇక్కడ కన్నం ఉంది. அப்படியே வெளியில எங்கேயாவது போறான். ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికో. ஹேய் ஆல்பர்ட், என்னடா காதுல ஓட்டை? ఆల్బర్ట్ ఏంటి నీ చెవులో ఆ కన్నం ఉందేంటి, కన్నం ఉందేంటి? அவன் அப்படின்னா என்ன சொல்றான் அப்படின்னா, అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మై మాస్టర్ సచ్ ఎ గుడ్ మాస్టర్ அப்படின்னு ப்ரொக்ளைம் பண்றான். ஆமென். అప్పుడు ఏం చెప్తాడంటే, నా యజమానుడు ఎంతో ఉత్తమమైన యజమానుడు అని అందరికీ ప్రకటిస్తా ఉంటాడు. ఆమేన్. எப்பெல்லாம் காது நமக்கு திறந்திருக்கோ அப்பெல்லாம் எதை சொல்றோம்னா, நம்மளுடைய மாஸ்டரை நாம் ப்ரொக்ளைம் பண்ணி காமிக்கிறோம். ఎప్పుడైతే మన చెవు తెరవబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే, మన యజమానుడి గురించి మనం ప్రకటన చేస్తాం. பிரியமானவர்களே, ప్రియమైన వారు, உம்மை நேசிக்கிறேன், உம்முடைய வீட்டை நேசிக்கிறேன் சொல்லுகிறவருடைய காதுகள் தான் திறக்கப்படும். నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఇంటిని ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారికే చెవులు తెరవబడతాయి. இப்ப குமாரனை பாப்போம். కుమారుని చూద్దాం. ఇప్పుడు இந்த பூமியில் இருந்த பொழுது ஒரு ஸ்லேவா இருந்தார். ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఒక దాసుడి కింద వచ్చారు. ஒரு அடிமையா இருந்தார். ఆయన ఒక దాసుడి కింద, ఒక బానిస కింద ఉన్నారు. பிதாவை நேசித்தார். తండ్రిని ప్రేమించారు. பிதாவுடைய வீட்டை நேசித்தார். తండ్రి ఇంటిని ప్రేమించారు. ஓகே, அவருடைய காது ஓட்டப்படப்பட்டது. అప్పుడు ఆయన చెవు గుచ్చబడింది. அப்ப the most important thing அப்படின்னா, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, மாஸ்டர் என்ன சொல்றாரோ, తండ్రి ఏం చెప్తున్నారు அப்படின்னு நம்ம யாருடைய வாய்ஸ் நம்ம கேட்க மாட்டேன். ఇంకెవరి మాట వినరు. యజమానుడు ఏం చెప్తున్నారో, டெவில்ஸ் வாய்ஸ்க்குலாம் அங்க இடம் கிடையாது. ఇక సైతాను స్వరం వినడానికి అసలు స్థలమే లేదు. மனுஷனுடைய வாய்ஸ்க்குலாம் அங்க இடம் கிடையாது. మనుషుల యొక్క స్వరం వినడానికి అసలు స్థలమే లేదు. காட்ஸ் வாய்ஸ், தேவனுடைய வார்த்தை என்ன சொல்றார்? దేవుని మాట ఏంటి, దేవుడు ఏం చెప్తున్నారు? உம்மை நேசிக்கிறேன், నేను ప్రేమిస్తున్నాను, உம்முடைய வீட்டை நேசிக்கிறேன், నీ ఇంటిని ప్రేమిస్తున్నాను, என்னை விலை கொடுத்து வாங்குனீங்களே, నన్ను విలువ చెల్లించి నన్ను కొన్నారు కదా, உம்மை நேசிக்கிற ஆண்டவரே, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభువా. இவர்களுடைய காதுகளை கர்த்தர் திறப்பார். ఇటువంటి వారి చెవులు దేవుడు తెరుస్తారు. Psalm 40 அதான் வாசிக்கிறோம். కీర్తన 40లో మనం అదే చదువుతాం. தேவன் எதுல பிரியமா இல்ல அப்படின்னா, தகன பலிகள், காணிக்கை, இதெல்லாம் தேவன் பிரியமா இல்ல. దహన బలి నీకు ఇష్టమైనవి కాదు, దహన బలు దేవునికి ప్రియమైనవి కావు, ఇష్టమైనవి కావు. என் செவியை நீ திறந்தீர், నా చెవి తెరవండి, உம்முடைய சத்தத்தை நான் கேட்பேன், నేను నీ స్వరం వింటాను, நான் அப்படியே நான் கீழ்ப்படிவேன். నేను ఆ విధంగా వెంటనే లోపడతాను. காலிதோறும் கவனிக்க செய்கிறார். అలాగా వింటూ అలాగ కనిపెడుతూనే ఉన్నారు. காலிதோறும் திறக்கிறார். చెవులు అలాగ తెరుస్తున్నారు. அப்ப யாருடைய காது திறக்கப்படும்? ఎవరు చెవులు తెరవబడతాయి? பிதாவே உம்மை நேசிக்கிறேன், తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను, இயேசுவே உம்மை நான் நேசிக்கிறேன், యేసు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, உம்முடைய வீட்டை நேசிக்கிறேன், మీ ఇంటిని ప్రేమిస్తున్నాను, உம்முடைய சகோதர சகோதரிகளை நான் நேசிக்கிறேன். నీ సహోదర సహోదరులు నేను ప్రేమిస్తున్నాను. இவருடைய காதுகள் திறக்கப்படும். అటువంటి వారి చెవులు తెరవబడతాయి. தேவன் பேசிட்டே இருப்பார். దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. அவருடைய சத்தத்தை நாம் கேட்டுட்டே இருக்க முடியும். ఆయన స్వరం మనం వింటూనే ఉంటాం. பாருங்க, நான் ஒரு சில காரியங்களை நான் காண்பிக்கிறேன். కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ஜீசஸ் அவருடைய ஒவ்வொரு காரியங்களையும், యేసు ప్రభు ఆయన చేసిన ప్రతి కార్యంలోనూ, லூக் சாப்டர் 4ல வாசிக்கிறோம். లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం. காலையில் அதிகாலையில் அவர் எழுப்பினார். ఉదయాన్నే ఆయన లేచారు. லூக் சாப்டர் 4, లూకా సువార్త 4వ అధ్యాయం. அது பீட்டருடைய ஊர். అది పేతురు యొక్క ఊరు, గ్రామము. முதல் நாள் இரவு அவர்களுக்கு வெகு நேரம் ஒரு ரிவைவல் மீட்டிங் நடந்துச்சு. మొదటి రోజు అక్కడ పెద్ద ఉజ్జీవ కూటమి జరిగింది. ఓకే, లేట్ నైట్ లో జీసస్ పడతారు. అప్పుడు చాలా ఆలస్యంగా యేసు ప్రభు పడకకి వెళ్ళారు. verse 40, లూక్ చాప్టర్ 4 verse 40. 4వ అధ్యాయం లూకా సువార్త 40వ వచనం మనం చూస్తున్నాం. సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగుల చేత పీడింపబడుతున్న వారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను తన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారు. జీసస్ எப்ப படுத்தாருன்னு தெரியல. యేసు ప్రభు ఎప్పుడు పడుకున్నారో తెలియదు. verse 42లో వాసిக்கிறோம். 42లో మనం చదువుతాం. ఉదయமான போது, ఉదయం అయినప్పుడు. మార్క్ 1లో వాసిக்கிறப்ப అది இருட்டோடு அப்படின்னு వాసిக்கிறோம். మార్క్ 1లో మనం చదివితే ఇంకా చీకటిగా ఉండగానే, இன்னும் இருட்டு இருக்கு, ఇంకా చీకటిగానే ఉంది. அந்த வேளையில் அவர் வனாந்திரமான ஒரு இடத்திற்கு போனார். ఆ సమయంలో ఆయన అరణ్యంలోనికి వెళ్తున్నారు. செவியை திறக்க செய்தார். ఆయన చెవులు తెరవబడుతున్నాయి. பிதாவே, நான் இன்னைக்கு என்ன செய்யணும்? తండ్రి, ఈ దిన ముందు నేనేం చేయాలి? Tell me. నాకు చెప్పండి. நேத்து நைட் இந்த ஊர்ல இருந்தேன். నేను రాత్రి ఈ ఊర్లో ఉన్నాను. ఓకే, ఏదో సౌండ్.
స్టామ్ అలర్ట్ వస్తుంది, అందరూ ఆఫ్ చేసేయండి మొబైల్లో. పిడుగులు పడతాయని అందరికీ ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్. అవును, நான் ஆஃப் பண்ணேன். வேண்டாம் brother, அந்த மெசேஜ் நான் ஆஃப் பண்ணிட்டேன். ஓகே. அதிகாலையில் ఉదయమే இப்ப நான் என்ன செய்யணும் தகப்பனே? నేను ఇప్పుడు ఏం చేయాలి తండ్రి? ஆண்டு சொல்லிட்டார், இந்த ஊர்ல இருந்து மற்ற அடுத்த கிராமத்துக்கு போன்னு சொல்லிட்டார். అప్పుడు యేసు ప్రభుతో చెప్తున్నారు, ఈ ఊరు విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళు. முதல் நாள் మొదటి రోజు பெரிய ரிவைவல் மீட்டிங் நடந்திருக்கு, ఎంతో పెద్ద ఉద్యోగ కూటం జరిగింది అక్కడ. ஹீலிங் மீட்டிங் நடந்திருக்கு, అక్కడ ఎంతో స్వస్థపరిచే కూటములు జరిగినాయి. பீட்டர் ஆண்ட்ரூ என்ன விரும்பி இருப்பாங்க? అక్కడ పేతురు ఆంధ్రే ఏమనుకున్నారంటే, ஆண்டவரே எங்களுடைய ஊர்ல ஒரு பெரிய ரிவைவல் நடந்துருச்சு, இன்னைக்கு கூட இருக்கலாமேன்னு சொல்லி இருந்திருப்பாங்க. వాళ్ళు ఏం చెప్పుంటారంటే, ప్రభా మా ఊర్లో పెద్ద ఉద్యోగం వచ్చింది కదా, ఈ రోజు కూడా మీరు ఇక్కడ ఉండొచ్చు. எஸ், நிச்சயம் கேட்டாங்க. மார்க் 1ல మార్కు 1లో మనం చూస్తాం, నిజంగా అడిగారు. ఆ విధంగా మనం చదువుతాం. பிதாவிடத்துல ஒரு சத்தத்தை கேட்டார், కానీ తండ్రి దగ్గర నుంచి ఒక స్వరం విన్నారు. verse 43లో வாசிக்கிறோம். 43లో మనం చదువుతాం, மற்ற ஊர்களிலும் ராஜ்யத்தின் சுவிசேஷத்தை பிரசங்கிக்கணும், வாங்க போயிடலான்ட்டார். నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, వెళ్ళిపోదాం అన్నారు. அப்ப யாரையும் ப்ளீஸ் பண்ணல அப்படின்னா பீட்டர் ஆண்ட்ரூ எல்லாம் ப்ளீஸ் பண்ணல. ఎవరిని ఆయన సంతోష పెట్టలేదంటే పేతురు ఆంద్రేని ఆయన సంతోష పెట్టలేదు. ఓకే, காலைதோறும் சத்தத்தை கேட்டார், எழும்பி போயிட்டார். ఉదయాన్నే దేవుని స్వరం విన్నారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. இன்னொரு இடத்துல நான் வாசிக்கிறோம், ఇంకొక చోట మనం చదువుతాం, பண்டிகைக்கு போகணும். அவர் ஜீசஸ் பண்டிகை ஜெருசலேமுக்கு போகணும். పండగకి వచ్చినప్పుడు యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తున్నారు. அவருக்கு இன்னும் ప్రాంప్టింగ్, அது హోలీ స్పిరిట్ నుండి ప్రాంప్టింగ్ கிடைக்கல அவருக்கு. అప్పటి వరకు ఇంకా పరిశుద్ధాత్ముడు వెళ్ళమని ఏం చెప్పలేదు. அவருடைய பிரதர்ஸ் கேக்குறாங்க, பண்டிகைக்கு போகலையாங்கறாங்க. తన సహోదరులు అడుగుతున్నారు, ఏంటి నువ్వు పండగకి రావట్లేదా? இல்ல, உங்களுக்கு வேலை ஆயத்தமா இருக்கு, நீங்க போங்க. మీకు సమయం సిద్ధంగా ఉంది, మీకు పని సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళండి. எனக்கு வேலை இன்னும் வரல, నా సమయం ఇంకా రాలేదు. உடனே ஆவியானவருடைய சத்தத்தை கேட்கிறார். వెంటనే దేవుని ఆత్మీయ అయిన దేవుని యొక్క స్వరం వింటున్నారు. பாதி பண்டிகையில போனார், సగము పండగ అయినప్పుడు వెళ్తున్నారు. ஆரம்பத்துல இல்ல, మొదట్లో లేరు, பாதி பண்டிகைக்கு போறார். సగం పండగ అయినప్పుడు వెళ్తున్నారు. தேவனுடைய சத்தத்தை கேட்கிறார், దేవుని స్వరం వింటున్నారు. இன்னொரு இடத்துல வாசிக்கிறோம், ఇంకొక చోట మనం చదువుతాం, ஆண்டவரே మార్తా మరియాల இடத்துல இருந்து செய்தி வருது. మార్తా మరియాల దగ్గర నుంచి ఒక కబురు వస్తుంది, లాజర్ సుఖవీనமா இருக்கான், మరణ పడుకైல இருக்கான் அப்படின்ட்டு. లాజరు బాగాలేదు, మరణ పడక మీద ఉన్నాడు అని చెప్పి. మార్తా మరియా என்ன நினைச்சாலும் சரி, మార్తా మరియా ఏమనుకున్నా సరే, ஃபாதர் நான் என்ன செய்ய, తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలి? యేసు சுயமாய் ஒரு காரியத்தையும் செய்யவில்லை. యేసు ప్రభు తన స్వంతముగా ఒక్క పని కూడా చేయలేదు. பிதாவே நான் என்ன செய்யட்டும், తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలి? இன்னும் 2 நாள் தங்கிரு, 2 நாள் கழிச்சு போலாம். 2 రోజులు ఆగన్నారు, 2 రోజులు ఆగిన తర్వాత వెళ్తున్నారు. தான் இருந்த இடத்துல 2 நாள் இருந்தார், ఆయన ఉన్న ప్రదేశంలోనే 2 దినములు ఉన్నారు. டிராவலுக்கு 2 நாள், తర్వాత వెళ్ళడానికి 2 రోజులు, 4 நாள் கழிச்சு போய் ரீச் ஆகுறார். తర్వాత 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళారు. எஸ், பிதாவுடைய சித்தத்தை செய்தார். అవును, తండ్రి యొక్క చిత్తమును చేస్తున్నారు. தேவனுடைய நாமம் மகிமைப்பட்டது, దేవుని నామం మహింపరచబడింది. எஸ், ஒவ்வொரு காரியத்திலும் ప్రతి విషయంలోనూ ஆண்டவரே நான் என்ன செய்ய, తండ్రి நான் என்ன செய்ய, నేనేం చేయాలి? நான் சுயமா ஒரு காரியத்தை செய்யக்கூடாது, నా సొంతగా నేను ఒకటి కూడా చేయకూడదు, நான் சுயமாய் நான் பேசக்கூடாது, నా సొంతముగా నేను మాట్లాడకూడదు. நீங்க என்ன சொல்றீங்களோ அதுதான், నువ్వు ఏం చెప్తావు అదే. நீங்க போக சொல்ற இடத்துக்கு போவேன், இருக்க சொல்ற இடத்துல நான் இருப்பேன். నువ్వు వెళ్ళమంటే ఎలవనే ప్రదేశానికి వెళ్తాను, ఉండమన్న ప్రదేశంలో ఉంటాను. ஜெருசலேமுக்கு போறார், பண்டிகைக்கு இன்னொரு இடத்துக்கு போறார். తర్వాత వేరే ప్రదేశం యెరూషలేముకి వెళ్తున్నారు. ఓకే, నేర స్ట్రైట్ అవే నేర టెంపుల్కి పోக வேண்டாம். వెంటనే ఆ యొక్క పండుగలో ఆలయానికి వెళ్ళొద్దు, నేర బెదెస్తా కొలదుకు పో. అక్కడ సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, జిహెచ్ పోలేదు, అది గవర్నమెంట్ హాస్పిటల్ లాంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళారు. ఓకే, అది ఇతనాவது వార్డుல ஒருத்தன் 38 வருஷம் படுத்திருக்கான், அவனை போய் ஹீல் பண்ணு. ఆ పలానా వార్డులో ఒకతను 38 సంవత్సరములుగా అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి అతను స్వస్థపరచు. ఓకే, அதுக்கப்புறம் టెంపుల్కి పో. తర్వాత నువ్వు ఆలయానికి వెళ్ళు. స్ట్రైటా పోயிருக்கலாம், స్ట్రైటా టెంపుల్కి పోயிருக்கலாம். ఆయన నేరుగా ఆలయానికి వెళ్ళి ఉండొచ్చు. அவருடைய செவி திறந்தே இருந்தது, ఆయన చెవి తెరవబడే ఉన్నది. சுயமாய் ஒன்றை செய்யல, ఆయన సొంతగా ఒక్కట కూడా చేయలేదు. ప్రియమైన இந்த வாழ்க்கை கிறிஸ்துவுக்கு சாத்தியமானது நமக்கு சாத்தியமாகணும். ఈ జీవితం యేసు ప్రభువుకు సాధ్యమైంది, మనకు కూడా సాధ్యమవుతుంది. கடைசியா இந்த வார்த்தையை சொல்லி முடிக்கிறேன். ఆఖరిగా నేను ఈ వాక్యమును ஏசாயா chapter 50 verse 5, యెషయా గ్రంథము 50 அவர் அதுபோல அவர் செவியை திறக்கும் பொழுது, 50 అధ్యాయము 5వ వచనం, ఆ విధంగా చెవు తెరవబడినప్పుడు அவர் எதிர்க்கவும் இல்லை, அவர் பின்வாங்கவும் இல்லை. ఆయన వెనుకు తిరగలేదు, ఏసాయా 50 తిరుగుబాటు చేయలేదు. 5వ వచనం, 50 అధ్యాయం, యెషయా గ్రంథం 50 అధ్యాయము 5వ వచనం, ప్రభువు యెహోవా నా చెవికి వినిబుద్ధి పుట్టింపగా
నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. எப்படிப்பட்ட காரியங்களுக்கு? ఎటువంటి విషయాలండి ఇక్కడ? அடிக்கிறவர்களுக்கு முதுகை காட்டவோ. ఆయన verse 6 6వ వచనంలో కొట్టువానికి నువ్వు వీపు అప్పగించము, தாடி மயிரை பிடுங்குகிறவர்களுக்கு, వెంట్రుకలు పిరికివేయ వారికి, அவமானப்படுத்துகிறவர்களுக்கு, ఉమ్ము వేయ వారికి, உமிழ்நீருக்கு, ఉమ్ము వేయ వారికి, అవమానపరచు వారికి, சிறுமைக்கு ஹியூமிலியேஷனுக்கு, తర్వాత వాళ్ళని మిమ్మల్ని హీనపరచు వారికి, இப்படிப்பட்ட காரியங்கள் எதுக்கும் இயேசு கிறிஸ்து என்ன செய்யல அப்படின்னா எதிர்க்கவும் இல்லை பின்வாங்கவும் இல்லை. ఇటువంటి కార్యములకు ఆయన ఏమి చేయలేదంటే తిరుగుబాటు చేయలేదు, వెనక్కి తొలగిపోలేదు. ஆண்டவரே என்ன சப்மிட் பண்றேன், ప్రభువా నేను నన్ను అప్పగించుకుంటున్నాను. பிரியமானவர்களே, இந்த வாழ்க்கைக்கு நாம் கர்த்தர் நம்மை அழைத்திருக்கிறார். ప్రియమైన వారలారా, ఇటువంటి జీవితం కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నారు. அதாவது ரெண்டு ஆஸ்பெக்ட் இருக்கு. ఇక్కడ రెండు విషయములు ఉన్నాయి. ஒன்னு எதிர்க்கிறது, இன்னொன்னு பின்வாங்கிறது. ఒకటి తిరుగుబాటు చేయడం, ఇంకొకటి వెనక్కి తొలగిపోవడం. நான் ஒரு காரியத்தை ஒரு பர்சனலா டெஸ்டிமனி சொல்லி நான் ఒక విషయం నేను నా వ్యక్తిగతంగా ఒక సాక్ష్యం చెప్పాలి. ஆண்டவர் என்னோடு கூட பேசி இந்த வேர்ஸ்க்கு எனக்கு கொடுத்த வெளிப்பாடு, ఈ వచనానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. நான் என்னுடைய ஸ்தல சபையில், నేను నా స్థానిక సంఘంలో, நான் திருக்காட்டுப்பள்ளியில இருந்த பொழுது, నేను తిరుకాటుపల్లిలో ఉన్నప్పుడు ஒரு 13 இயர்ஸ் ஃபர்ஸ்ட் 13 இயர்ஸ் சார் சிஎஃப்சி ஸ்டார்ட் பண்ணி ஃபர்ஸ்ட் 13 இயர்ஸ்ல సిఎఫ్సి మొదలు పెట్టిన మొదటి 13 సంవత్సరముల్లో நான் ஒரு எல்டருக்கு கீழ இருந்தேன். నేను ఒక సంఘ పెద్ద కింద ఉన్నాను. அதுல ஒரு 13 இயர்ஸ்ல ஒரு 6 இயர்ஸ் ரொம்ப டிஃபிகல்ட்டான இயர்ஸா இருந்தது எனக்கு. ఆ 13 సంవత్సరములో ఒక 6 సంవత్సరములు ఎంతో కఠినంగా ఉన్న సంవత్సరముల కింద ఉన్నాయి అవి. அதுல లాస్ట్ 2 ఇయర్స్ వెరీ డిఫికల్టా இருந்தது. ఆ 6 సంవత్సరముల్లో ఆఖరి 2 సంవత్సరములు అయితే ఇంకా కఠినంగా ఉన్నాయి. அப்படிப்பட்ட சூழ்நிலையில ஆண்டவர் என்னோடு கூட போதித்த வசனம், అటువంటి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడిన మాటలు, అధికారத்துக்கு ఎదుర్த்து నిండ్రాదే, అధికారానికి ఎదురు తిరగొద్దు, సబ్మిట్ టు ది అథారిటీ, నువ్వు లోబర్చుకో, నువ్వు లోబర్చుకో, ఎదురు తిరగొద్దు. ఎస్, இதெல்லாம் ஒரு wilderness. இது இந்த வனாந்தரத்தில் உன்னை நான் நடத்துறேன். ఇదంతా ఒక అరణ్యంలో మనం నడుస్తున్నాం. ఓకే ఓకే, ఓర్ ఆఫ్ ఓకే, సరే, సగం భాగం అయిపోయింది. అక్కడికి 13 ఇయర్స్ ஒரு అథారిటీ கீழே இருக்கும் பொழுது பை காட்ஸ் கிரேஸ் தேவனுடைய மகிமைக்காக என்ன சொல்ல முடியும், எதிர்த்து நிற்காதபடிக்கு எனக்கு கர்த்தர் கிருபை செய்தார். 13 సంవత్సరములు ఒకరి అధికారం కింద నేను ఉన్నప్పుడు ఎదురు తిరగకుండా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. அடுத்த half of the verse 6 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత பின்வாங்கவும் இல்லை, తర్వాత వెనుక తిరగలేదు అని ఉంటుంది. இதுல நான் ஒரு தடவை 2-3 தடவை இதுல நான் சோதிக்கப்பட்டேன். నేను ఈ విధంగా వెనక్కి తిరిగి వెళ్ళాలని 2-3 సార్లు నేను అలాగా శోధింపబడ్డాను. என்னன்னா அந்த சப்ரஸ் பண்ணும்போது, அந்த அத்தாரிட்டி கீழே வச்சு சப்ரஸ் பண்ணும்போது, ఒక అధికారం కింద నేను అలాగా అనగదొక్కపడుతున్నప్పుడు, அப்படிப்பட்ட சூழ்நிலைகளில், అటువంటి పరిస్థితిలో நான் என்ன யோசித்தேன் அப்படின்னா, నేను ఏ విధంగా ఆలోచించేవాడినంటే, அதாவது பிள்ளைகளுடைய எஜுகேஷனை காரணம் காண்பிச்சு நியர்பை ஏதாவது ஒரு సిటీకి నౌందు పోయిలామా அப்படின்னு நினைச்சிட்டேன். పిల్లలు చదువు కోసం అని చెప్పి ఒక వంక చూపెట్టి దగ్గర ఉన్న ఏదైనా పట్టణానికి వెళ్ళిపోదామా అనే ఆలోచన కూడా వచ్చింది. ஆனா ரியாலிட்டி என்ன அப்படின்னா, కానీ వాస్తవం ఏంటంటే, இந்த எல்டருடைய அத்தாரிட்டிக்கு அடியில இருக்கிறதுக்கு விருப்பம் இல்ல. వాస్తవం ఏంటంటే, ఈ యొక్క పెద్ద యొక్క అధికారం కింద ఉండడానికి ఇష్టం అవ్వట్లే. இப்ப நான் வாசிக்கிறோம்ல, சிக்ஷை, நொறுக்குதல், தாழ்மை, சிறுமை, இது விரும்பாதபடிக்கு இதுல இருந்து எஸ்கேப் ஆகிறதுக்காக ஏதோ ஒரு காரணம் காண்பிச்சு எஸ்கேப் ஆயிடணும். ఈ బాధ, అవమానము, ఈ కష్టము ఇవన్నీ తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చూపించి తప్పించుకోవాలనుకున్నారు. ஒரு நியாயமான ஒரு காரியத்தை சொல்லணும், ఒక న్యాయమైన చక్కటి ఒక కారణం చూపించాలి. என்ன நியாயமான காரணம்? ఏంటి ఆ న్యాయమైన కారణం? இந்த విలేజ్ టౌన్ல పిల్లలకు நல்ல ఎడ్యుకేషన్ கிடைக்கல, ఈ పట్టణం, ఈ పల్లెటూరులో పిల్లలకి మంచి చదువు దొరకట్లేదు, அதனால எஜுகேஷனுக்காக ஐ மூவ், పిల్లల చదువుల కోసం నేను పట్టణానికి వెళ్తున్నాను, அப்படியே நான் போயிடுறேன் அப்படின்னு சொல்லும்படி ஒரு தடவைக்கு 2 தடவை 3 தடவை நான் டெம்ப்ட் ஆனேன். ఒకసారి, 2 సార్లు, అలా 3 సార్లు నేను అలా చెప్పాలి అని టెంప్ట్ అయ్యాను, శోధింపబడ్డాను. ஆண்டவருடைய கிரேஸ், దేవుని యొక్క కృప. அப்பெல்லாம் ஆண்டவர் பேசி உணர்த்தி வித்த வசனம் என்ன அப்படின்னா, దేవుడు ఆ సమయాల్లో అంతా మాట్లాడి నన్ను ఆదరించిన మాటలు ఏంటంటే, நீ పక్కా హిపోక్రెట్, నువ్వు చాలా నిజమైన వేషధారివి, எல்லாருக்கும் அல்வா கொடுக்குற, ప్రతిదీ హల్వాలాగా చేస్తున్నావు. அல்வான்னா அல்வா, நீ அதாவது சகிக்க விரும்பல, நீ అంటే నువ్వు తట్టుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు, பாடுபட விரும்பல,
నువ్వు అలాగా బాధింపబడ్డానికి ఒప్పుకోవట్లేదు. அதாவது நீ பின்வாங்குற நீ. నువ్వు వెనక్కి జారిపోతున్నావు, వెనక్కి తిరుగుతున్నావు. தேவன் அந்த அபாயத்திலிருந்து என்னை மீட்டார். దేవుడు అటువంటి అపాయం నుంచి నన్ను తప్పించాడు. நான் ఫ్రాంకా உங்கள்ட்ட சொல்றேன். నేను చాలా ఫ్రాంక్ గా మీతో చెప్తున్నా. நம்மளுடைய மாம்சம் அது. ఎందుకంటే మన మాంసం అలాంటిది. ஏன் சிலர் இருப்பாங்க, சிலர் ரெசிஸ்ட் பண்ணுவாங்க, ரிபல் பண்ணுவாங்க. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఎదిరించి తిరుగుబాటు చేస్తూ ఉంటారు. சிலர் சைலண்டா அப்படியே வெளியில போயிடுவாங்க. కొంతమంది నెమ్మదిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ரெண்டுமே பாவம் தான். రెండూ పాపమే. எதிர்த்து நிக்கிறதும் பாவம் தான், பின்வாங்குறதும் பாவம் தான். అలా ఎదురు తిరగడం పాపమే, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కూడా పాపమే. God's grace. దేవుని కృపను బట్టి. அப்படி நான் சோதிக்கப்பட்ட வேளையில எல்லாம் பரிசுத்த ஆவியானவர் எனக்கு உதவியா இருந்தார். నేను శోధింపబడిన సమయాలన్నిటిలో పరిశుద్ధాత్ముడు నాకు తోడుగా ఉన్నారు. ఎండ్యూర్ ఎండ్యూర్ ఎండ్యూర్, సహించు సహించు సహించు. గో డౌన్, కిందకి వెళ్ళు. గో డౌన్, ఇంకా కిందకి వెళ్ళు. డైట్ యువర్ సెల్ఫ్, నీ స్వీయానికి చనిపో. కీప్ హిడెన్, నువ్వు దాగి ఉండు. ఇదా సీక్రెట్. அந்த நாட்கள் ஆண்டு கற்றுக் கொடுத்த வார்த்தை. ఆ దినముల్లో దేవుడు నాకు నేర్పించిన సీక్రెట్ ఇదే. இன்னும் గో డౌన్, గో డౌన్, గో డౌన్, ఇంకా కిందకి వెళ్ళిపో, ఇంకా కిందకి వెళ్ళిపో. డైట్ యువర్ సెల్ఫ్, నీ స్వీయానికి చనిపో. దేవుడు ஒரு காலத்தில் కార్యங்களை தலைகீழ எல்லாவற்றையும் மாற்றி விட்டார். దేవుడు ఒక సమయంలో పరిస్థితులన్నిటిని తలకిందులుగా మార్చేశారు. 2000 பிப்ரவரியில ஒரு சர்ச்சில் ஒரு பார்ட்டிஷன், ஒரு டிவிஷன், ஒரு ரிவைவல் நடந்தது. 2000 ఫిబ్రవరిలో సంఘంలో ఒక డివిజన్ అయింది. సో அருமையான சகோதரர்களுக்கு நான் என்ன சொல்வேன்? ప్రియమైన సహోదరులకు నేను చెప్పాను, கர்த்தர் ஒரு காரியத்தை பேசும் பொழுது எதுக்க கூடாது. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి మనం ఎదురు తిరగకూడదు, பின்வாங்கவும் கூடாது, వెనక్కి తిరగకూడదు. அடிக்கப்படுகிறவர்களுக்கும் தாடி மயிரை பிடுங்குகிறவர்களுக்கும் அவமானத்துக்கும் உமிழ்நீருக்கும் சிறுமைக்கு நம்மள கம்ப்ளீட்டா ஒப்பு கொடுக்கணும். మన దెబ్బలకి, మన అవమానాలకి, శ్రమలకి మనల్ని మనం అప్పగించుకోవాలి. எஸ், அந்த கான்டெக்ஸ்ட் சேர்த்து எல்லாத்தையும் சேர்த்து வாசிக்கணும். ఏషియా 54:5-6 சேர்த்து வாசிக்கணும். ఏషియా 50 అధ్యాయము 4, 5, 6 మనం కలిసి దాని కాంటెక్స్ట్ లో చదవాలి. మనం అలా இதுல எனக்கு விருப்பம் இல்ல அப்படின்னா, ఇది నాకు ఇష్టంగా లేదు అంటే அவ்வளவு செவி அடைக்கப்பட்டுரும். అప్పుడు మన చెవి తెరవబడదు. அவருடைய சத்தத்தை நாம் கேட்க முடியாது. ఆయన స్వరం మనం వినడానికి అవ్వదు. அப்ப சுய சித்தம் தான் செய்வோம். అప్పుడు మన సొంత చిత్తమే చేస్తాం. நாம் ஜெபம் பண்ணுவோம். మనం ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, உம்மை துதிக்கிறோம். పరిశుద్ధుడైన తండ్రి, నిన్ను స్తుతించుకుంటున్నాం. உம்மை சேவிக்கிற நாங்கள் உம்முடைய சத்தத்தை கேட்கட்டும். మిమ్మల్ని సేవించే మేము నీ స్వరం వినేటట్లుగా చేయండి. உம்மை நேசிக்கிறவர்களுடைய செவிகளை நீர் திறக்கிறீர். ప్రభువా, నిన్ను ప్రేమించే వారి చెవులు నువ్వు తెరుస్తావు. எங்களுடைய செவி எப்பொழுதும் திறந்திருப்பதாக మా చెవి ఎప్పుడు తెరిచి ఉండేలాగా చేయండి. உம்முடைய மெல்லிய சத்தத்தை நாங்கள் கேட்கட்டும். మీ మెల్లని స్వరాన్ని మేము వినాలి ప్రభువా. எங்களுடைய சித்தத்தை நாங்கள் செஞ்சிட வேண்டாம். మా చిత్తమును మేము చేయకూడదు. மரியாதை போல நல்ல பங்கை நாங்கள் தெரிந்து கொள்ளட்டும். ప్రభువా, ఆ మంచి పని, మేము మంచి పనిలో భాగ్యవంతులుగా మమ్మల్ని చేయండి. நாங்கள் நீர் எங்களுடைய செவியை திறக்கும் பொழுது நாங்கள் எதிர்க்கவும் கூடாது, பின்வாங்கவும் கூடாது. నువ్వు మా చెవి తెరిచినప్పుడు మేము ఎదురు తిరగకూడదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. பிரியமானவர்களே, கர்த்தர் நம்மிடத்தில் எவ்வளவோ காரியங்களை பேசிக் கொண்டிருக்கார். ప్రియమైన వారులారా, దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడారు. மந்த செவியுடையவர்களாய் போயிட வேண்டாம். మనం మందమతలముగా ఉండకూడదు. எவ்வளவு விஷயங்களை கர்த்தர் நம்ம நாட்களில் பேசிக் கொண்டிருந்தார். ఎన్నో విషయములు ఈ దినముల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. செவியை அடைத்துக் கொள்ள வேண்டாம். మన చెవి మూచుకుని ఉండకూడదు. பிதாவே, இரக்கமாயிருங்க. తండ్రి, మా మీద నీ இங்குள்ள ஒவ்வொருவருடைய செவிகளும் திறக்கப்படுவதாக ప్రభువా, ఇక్కడ ఉన్న వారందరి చెవులు తెరవబడించట్టు చేయండి. యేసు నామத்தில் பிதாவே. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.